ఎకిరాలకులంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపజ్యే. అనన్యశేషశరణం ప్రపజ్యే. అనన్యశేషశరణం ప్రపజ్యే. మిత్రులారా, మనం ఈరోజు కులపతుల వారు సృజించినటువంటి గోదావైభవ కావ్యం గురించి కొంత ముచ్చటించుకుందాం. ఇందులో విషయం భాగవతంలో చెప్పినట్టు తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనా తమ్మిచూలికైనా. ఎందువల్లంటే ఆ గ్రంథం అంతా భాగవతంలో లాగానే పరుచుకున్నటువంటిది శ్రీకృష్ణ భగవానుడు లేదా విష్ణుదేవుని యొక్క పారమ్యము కనుక అది ఆయన ఒక్కడికే తెలుసు. అది తెలిసినటువంటి ఋషిగా మన మధ్య కోసం 100 ఏండ్ల క్రితం ఈ భూమిని పావనం చేసినటువంటి మహర్షి కృష్ణమాచార్యుల వారు మరల ఇంకొకసారి పోతన్నని మన వాళ్ళెవరూ చూడలేదు కనుక చూపిద్దాం. నన్నయాదులు కవులు కాదా బాబు అంటే నన్నయాదులు కవులే, భక్తులు కాదు. మరి మిగతా వాళ్ళు కాదా అంటే రెండూ కలిసి ఉండాలి. ఈ ఉద్దేశంతో తన తల్లిగారి యొక్క రూపంలో దర్శనమిచ్చినటువంటి గోదాదేవి యొక్క చరిత్రని తవ్వి తీసి కొన్ని మార్పులు చేసి మనకు అందించారు. అయితే విశ్వనాథ సత్యనారాయణ గారు తన రామాయణ కల్పవృక్షం రాస్తూ మరల నిదేల రామాయణం వన్నచు అని ఓ ప్రశ్న వేశాడు ఆయన. ఇంతమంది ఇన్ని రామాయణాలు రాసిన తర్వాత మళ్ళీ నువ్వు రాయాలా అంటే చెప్పినటువంటి విషయానికి, ఎందుకంటే రాయల వారు ఈ గోదాదేవి చరిత్రని ఆముక్తమాల్యద అనే పేరుతోటి అద్భుతమైనటువంటి ప్రబంధంగా ఆయన మనకిచ్చారు. ఆయన విశిష్టాద్వైతం తాలూకు అనుభూతి వేరు. అలాగే పరమయోగి విలాసంలో ఇదంతా మాస్టర్ గారే ముందు మాటలో అన్నీ చెప్పారు. మనం చరిత్ర చరణం చేసుకోక్కర్లేదు. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినటువంటి ఒక మాటని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కథ అదే, ఎవరు చెప్పినా రామాయణమే, నేను చెప్పినా రామాయణమే. కానీ కవి ప్రతిభలోననుండును కావ్యగత శతాంశములయందు 90 అయిన పాళ్ళు ప్రాక్ విపశ్చిన్మతంబున రసము 1000 రెట్లు గొప్పది నవకథాధృతిని మించి. మన మామూలు మాటల్లో చెప్పుకోవాలి అంటే కృష్ణమాచార్యుల వారు మనకి ఏదైతే అందిదలుచుకున్నారో, సమన్వయమూర్తి వారు వేద సాంప్రదాయాన్ని, పురాణాలని, శాస్త్రాలని సమన్వయం చేసి ఆచరణ మార్గంలో మనకి చూపించడం కోసం ఈ కథ ప్రత్యేకించి చెప్పారు. అందుచేతే ఆ ఆముక్తమాల్యద అనేటువంటి కావ్యం ఎంత గొప్పదైనా కానీ అది కేవలము విశిష్టాద్వైత సమన్వయం. గురువుగారు ఇచ్చినటువంటి గోదావైభవం యోగ సమన్వయం కూడా. ఎలా అయితే మాస్టర్ గారు ప్రవచించినటువంటి భక్తరహిత తారక రాజయోగము శరణాగతి ప్రధానమో, ఇక్కడ ఇందులో శరణాగతి ఏ విధంగా అమ్మ స్వామిని చేరింది అనేటువంటిది ఆ కథ రూపంలో మనకు అందించారు. జీవేశ్వరులకు వేద సమన్వయము, అది ప్రబంధం అయితే ఇది కావ్యం, అది మేధో సంబంధి అయితే ఇది హృదయ సంబంధి. ఇలా మధుర భక్తి యుతమైనటువంటి ఈ కావ్యం గురించి చెప్పుకోవడానికి ముందు అసలు ఈ కథ ఎందుకు మనకు వారు ఇచ్చారు అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే,
గాసట బేసటే చదివి గాథలు తవ్వు తెలుగువారు ఎవరికి తెలిసింది వారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పేసుకుంటున్నారు. అంచేతే ఆయన మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చింది. ఆ మహర్షి మన ఎదురుగుండా ఎందుకు వచ్చాడంటే సంసారం అంటే ఇది, పెళ్ళి అంటే ఇది, స్నాతకం అంటే ఇది, ప్రేమ అంటే ఇది, గురు శిష్యులంటే వీళ్ళు, యోగం అంటే ఇది అని తాను నడిచి చూపించి తన ఎదురుగుండా ఉన్న వాళ్ళకి పర్వాలేదు, మరి తర్వాత తరాల వాళ్ళ కోసం ఈ గ్రంథాన్ని ఇచ్చారు వారు. అందులో ప్రథమంగా ఈ కావ్యం అగ్నిబీజమైనటువంటి రాతో ప్రారంభించారు. అమ్మ గోదాదేవి తిరుప్పావై ప్రవచించినటువంటి మహాభక్తురాలు. 12 ఆళ్వారులలో ఒక ఆళ్వారు. ఆమె పెరియాళ్వారైనటువంటి విష్ణు చిత్తులకు అయోనిజగా పుట్టి దొరికినటువంటి సాక్షాత్తు భూదేవి యొక్క అవతారం. ఆమె గోపికల వలె, అంటే గోపికలు మనకి భాగవతంలో శ్రీవ్రతం చేస్తారు. తను కూడా అదే వ్రతం చేస్తూ స్వామిని, అంటే మామూలు వ్రతాలు వేరు, భక్తి వేరు, మధుర భక్తి వేరు. ఆ మధుర భక్తి సాంప్రదాయంలో గురువుగారు ఈ కావ్యంలో ఎక్కడెక్కడ కొంచెం ఇంచైతే ముందు అనుకున్నాం కదా మనం, మళ్ళీ ఆయనే దిగి రావాలి తప్ప ఇంకొకటి ఎవడో చెప్పలేంది. అనుభూతిప్రదంగా చదువుకొని గానం చేసుకున్నప్పుడు ఇంతకంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది అని నా మనవి. రాతిరి పక్కపైన నిదురంగన జాలక గొలవేచే ఆ శేతమయూఖ బింబముకి చిందిన బిందువులైన భావముల్ జొతములౌచు కంతొదల దోచెను వీచె సురస్తరంగితాకోతర సబ్ధి వీచి పరికుంచిత విశ్వనితంబులు ఉష్ణముల్. అమ్మ నిద్ర పట్టక స్వామిని గురించే ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ భావాలు ఉష్ణముగా కన్ను తొదలలోంచి బయటకు వస్తున్నాయి. అప్పుడు దగ్గరలోనే ఉన్నటువంటి వేణుగోపాలుడి గుడి, అంటే మా కృష్ణమాచార్య గారు చెప్పినట్టుగా అక్కడ మన్నారు దేవుడు, మన్నారు కృష్ణుడు. మనకి కావ్యం ప్రకారంగా వేణుగోపాలుడి గుడికి వెళితే ఆయన ఒక్కసారిగా తన కళ్ళల్లోంచి గోదాదేవి కళ్ళల్లోకి చూశాడు. మనకి ప్రవేశపెట్టేటప్పటికే సంపూర్ణ యవ్వనవతి అయినటువంటి స్త్రీ గోదాదేవి. తన భావాలు మధురంగా ప్రేమమయంగా ఉన్నాయి. అవి మామూలు లౌకికమైనటువంటి ప్రేమ కాక దైవీయమైనటువంటి ప్రేమ. స్వామినే తన భర్తగా భావించి వారే తన బ్రతుకు అని శరణాగతి పొందినటువంటి ప్రేమ గనక ఆమెకి దర్శనమిచ్చాడు ఆయన. ఆ కళ్ళల్లోంచి చేస్తుంటే రోజూ కనిపించే వేణుగోపాలుడు కాదే, ఎవడి ముదులమయలాడు నిశలన్ హృద్వీది త్రుళింతలై అవికారంబు విహారముల్ సలుపు. ఇక్కడ ఎవరైనా మనం చూసినట్టయితే, ఆనందాన్ని అనుభవించినట్టయితే, మామూలు లౌకికమైతే మనలో వికారాలు ప్రారంభమవుతాయి. అక్కడ స్వామి దివ్యమైనటువంటి ప్రేమ రుచి చూపించాడు కనుక అవికారంబు విహారముల్ నడుపు ఎలా లోనికింజొచ్చెనో ఔరా నా అనుభావముల్ కలచు నూత్రానంద బాధా వ్యవధాన స్మృతి జాలము మేనయుగముల్ అక్షిప్రభన్. ఈ ప్రత్యేకించి కన్నులని చేపలతో పోల్చడం అనేటువంటి మాట కవులందరికీ సామాన్యమే. కానీ ఈ అలౌకికమైనటువంటి దివ్య శృంగారంలో ఈ కావ్యంలో రససిద్ధి పొందింది కనుక ఆ ప్రత్యేకించి హృద్వీధిలో చేపల గురించి ప్రత్యేకించి చెప్పారు. దానికి యోగార్థం వేరే ఉన్నది, నాకైతే తెలియదు. ఇక ఈ కావ్యంలో ముందు మాటలో అనంతకృష్ణ మాస్టర్ రాసినటువంటి చదివినట్టయితే దాని యొక్క సారం అంతా వస్తుంది. అది మనందరం ఎదురుగుండా ఉంది కనుక దాని గురించి మాట్లాడకుండా అందులో ఉన్నటువంటి ఒక మాట, ఈకే మాస్టర్ గారు అద్భుతమైనటువంటి కవి. ఇంతకు ముందు కూడా అనుకున్నాం, వారికి ఇతరత్రా ఉన్నటువంటి అనేక వ్యవహారాల వల్ల, వేదోద్ధరణ వల్ల, మిగతా
కార్యక్రమాల వల్ల కవిగా రావాల్సినంత పేరు లేదు. కానీ ఆయన్ని కవిగా జాగ్రత్తగా చూసినట్టయితే ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు, ఒక వేటూరు ప్రభాకర శాస్త్రులు వారు, ఇంకా ఇలా ఆ స్థాయి దర్శనం పొందినటువంటి కవుల కోవలోకి చెందవలసినటువంటి వారు. వారి యొక్క శేషపద్యం, ఒక శేషపద్యం ఏమిటి, కావ్యం చదువుతూ ఉంటే ఒకసారి కృష్ణదేవరాయలు వారు, ఒకసారి పారిజాతాపారం ప్రకటనకర్త అయినటువంటి ముక్కు తిమ్మన్న గారు, ఇంకొకసారి తానే స్వయంగా పరిశోధన చేసినటువంటి తెనాలి రామలింగడు, ఇలా నన్నయ్య, తిక్కన, వీళ్ళందరూ కూడా అలా ఎదురుకుండా దర్శనిస్తూ ఉంటారు. అవి అవకాశం ఉన్నంత మేరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే వారి యొక్క శేషపద్యాన్ని ఇప్పుడు మీకు రుచి చూపిస్తున్నాను. ఈ స్వామిని మొట్టమొదటి పరిప్రశ్నలోనే బాలరూపమే తాను బ్రహ్మరూపమేయవును ప్రౌఢరూపము కాని పదను చూపు మనసు విచ్చిన పువ్వో మబతు బృవుల రువ్వో మరులు క్రూవిన నవ్వో మొలదు చూపు ప్రణరేఖల కుంచె వెణమీటుల ముంచు కేకి పించెపు వన్య ప్రాకి వెలుగు ప్రాభాతర వికర ప్రేమల కనక ద్రవాపేత కౌశేయహారి కాంతి వేయి మెరపులు మెరసిన విలువ కట్టలేని కౌగిలులను నాదు మేను ఊని మరల నవనికి కొని వచ్చి మనసు తెలిపి దర్శనం బిచ్చితివి నేటి తరుణ వేళ. భూదేవిగా ఉన్నటువంటి ఆమెని తులసివనంలో పుట్టించిందే ఆయన, మళ్ళీ తన దర్శనమిచ్చిందే ఈయన. అయితే లౌకికంగా ఏమిటి అనేటువంటిది మొట్టమొదట్లో చూస్తే భక్తుడికి భగవంతుడు అర్థం కాడు. అవునా కాదా, అదా ఇదా అనేటువంటి సందేహం మనకు కలుగుతూ ఉంటుంది. దాని నుంచి ముందుకు ఎలా వెళ్ళామనేటువంటి దగ్గర మొదటి పద్యం, మొదటి దాంట్లో ఇది వేయి మెరపులు మెరసిన విలువ కట్టలేని కౌగిళ్ళు. అంటే ఆ సమాశ్వాసం వల్ల వచ్చేటువంటి ఆనందం కంటే ఎక్కువైనటువంటి ఆనందాన్ని మళ్ళీ ఈ భూమికి తీసుకుని వచ్చి దర్శనం ఇచ్చేవు స్వామి అని అమ్మ స్వామివారికి గురించి చెప్పుకుంటోంది. తర్వాత ఈమె ముగ్ధ. ఆ ముగ్ధత, అమ్మవారి యొక్క ముగ్ధత ఎలా ఉంది అనేటువంటిది కృష్ణమాచార్యులు వారు చెప్పినటువంటిది ఏమిటంటే, గుడిలో కృష్ణుని దేహనీలిమలు నిగ్గుల్దేరి చైతన్యముల్జడిగా భక్తుల తాపహారకములై సాగాడగా దుచ్చే మల్లడిగుని చింతతోపుల విలాస ఫలాసన గూఢవాసనల్ బడలి గదీర నందశిశు భక్షము సోకెను కనివాయువుల్. ఇక్కడ ఆ మన్నారు విల్లిపుత్తూరులో ఊరి బయటనున్నటువంటి చింతతోపుళ్ళు బాగా పూసి కాసేయి. ఆ సమయంలో ఆ చింత మీద నుంచి వచ్చినటువంటి గాలులు స్వామిని ఎలా ఉన్నాయి అనేటువంటి దగ్గర ఒక విషమ వృత్తాన్ని గురువుగారు సంతరించారు. మామూలుగా మనకి ఛందస్సులు తెలుసు, చంపకమాల, ఉత్పలమాల, శార్దూలము, మత్తేబము, కందము, సీసము, అబో, కొన్ని కోట్లు ఉన్నాయి ఈ పేర్లతోటి. అయితే అందులో ఒక లక్షణంతో ఒక పద్యం కాకుండా రెండు లక్షణాలతోటి అంటే గురుగారే చెప్పారు ముందు మాటలో, వేదఋషులే దీన్ని ముచ్చటపడి దీన్ని సాధించారు. ఇక్కడ ఎందుకు వీరు అక్కడ ఈ విషమవృత్తాన్ని ప్రయోగించారు అన్నది ఆలోచిస్తే, మొట్టమొదట రెండు పాదాలు మత్తేప పద్యపాదాలు. స్వామి గజగమనం కలవాడు, అయితే వారికి వేగం కూడా ఉంది. రెండు మంచి లక్షణాలు కూడా ఈ మత్తేభానికి ఉన్నాయి. వారి యొక్క నీలి దేహం చైతన్యవంతమై భక్తుల యొక్క తాపాలను హరించేటువంటి నీలి రుచులు స్వామివి. అలాంటి స్వామికి చింత తోటలో ఉన్నటువంటి విరయబండినటువంటి పండ్ల మీద వచ్చినటువంటి చైతన్యం వేణుగోపాలని వక్షాన్ని తాకడంతో అది సేద తీరుతున్నాయట. అక్కడ చంపకమాల వృత్తాన్ని కలిపారు. చంపకం అంటే సంపెంగ, అంటే పొల్లగా ఉన్నటువంటి మామూలు గాలులు స్వామి వక్షాన్ని తాకగానే అవి సంపెంగళై గుబారించేయి అని ధ్వనిపూర్వకంగా. ఎందుకంటే
కావ్యంలో ధ్వని ప్రధానం. ఇందాక రసము ధ్వని అనేటువంటివి కావ్యం యొక్క ఆత్మలు అని పెద్దలు చెబుతారు. అలాంటి ధ్వని ఈ ఈ విషమవృత్తంలో గురువుగారు సంతరించారు. అలాగే అమ్మ అంటోంది ఇక్కడే, స్వామి అన్నము స్నానము స్వామి నాకు, తల్లి తండ్రియు చెలికాడు స్వామి తానే, ప్రియునితో పోవు చెలియకు ప్రీతియగునే, పుట్టినింట తానెంతటి భోగమైనా. ఇది అలాంటిదే. మామూలుగా సాంప్రదాయంలో చక్కని శ్లోకం ఒకటి ఉంది, మనందరికీ తెలుసున్నదే. త్వమేవ మాతాచ పితాత్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ అని స్వామియే మనకు అన్నీని. అదే మాట గోదాదేవి కూడా స్వామే అన్నం, స్వామే స్నానం, స్వామే తల్లి తండ్రి చెలికాడు అన్నీ చెబుతోంది. అయితే ఇక్కడ ఒక మంచి అర్ధాంతరన్యాస అలంకారాన్ని చెప్పి, ఎవరు ఎక్కువ మన అమ్మలందరినీ అడిగితే కూడా చెబుతారు, మాకు అమ్మగారిల్లు ఇష్టం. ఎప్పటి వరకు? వివాహం అయ్యే వరకు. తర్వాత అయ్యేవారు ఇష్టం. అమ్మగారింట్లో ఎంతటి భోగాలున్నా ప్రియా సమాగమంలో ఉన్నటువంటి ఆనందం కంటే ఇవేమి ఎక్కువ కాదు అని దాన్ని సమర్థించారు. అది అర్ధాంతరన్యాసం యొక్క విషయం. పుట్టినింట తాను ఎంతటి భోగి అయినప్పటికీ కూడా ప్రియునితో వెళ్ళినటువంటి ఉన్న ఆనందం కంటే ఎక్కువ. ఇది ఏమిటి అంటే, కారణం ఏమిటి అంటే, పుట్టినింట్లో అమ్మ వేరు, నాన్న వేరు, నేను వేరు. అంటే నేను అనగా ఇక్కడ ఈ అమ్మాయి లేదా స్త్రీ. మరి స్వామి దగ్గరికి వెళితే అన్నీ ఆయనే, అన్నం ఆయన, స్నానం ఆయన, ఈ తల్లిదండ్రి కూడా ఆయనే కనుక సమర్థించవలసి వచ్చిందనమాట. అర్ధాంతరన్యాసంలో ఎంతటి భోగమైనా కానీ అంతటితో సరికాదు అని ఉత్తమమైనటువంటి కవితా లక్షణాన్ని ఇక్కడ గురువుగారు చెప్పారు. ఇక ఉపాలంబనం అనేటువంటి ఈ 3వ రాత్రి గురించి ఈకే మాస్టర్ గారు చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే, మామూలు మార్గంలో కథంతా వరుసగా చెప్పుకుపోకుండా 30 పాశురాల తాలూకు రసాన్ని ఈ కథలో ఇమిడ్చి 30 రోజులు రాత్రి గాథలుగా గురుతులుగా వరుసగా తీసుకొచ్చి స్వామి కళ్యాణం చేయించి మనకు వదిలిపెట్టారు. ఇక్కడ ఇందులో ఈ ఉపాలంబనంలో మామూలుగా ఏమిటి అంటే అన్నీ మంచి లక్షణాలు ఉంటాయి. ప్రియ మధ్య ఆలింగనాలు ఉంటాయి. అయితే ఆ ఆలింగనాల్లో ఉండేటువంటి సుఖస్పర్శ వివేకహీనము అని కృష్ణమాచార్యులు గారి తీర్పు. ఎందుకంటే మనకతడొకడే కానీ స్వామిని మనందరం కొలుస్తాం. మనకతడొక్కడే కానీ మన బోటులు ప్రాణులు ఎంతమంది అతనికో, మనది మమకారము అతనిది మనలను పొలకించు ప్రేమ మార్గమే చెలియా. తనని లేపడానికి వచ్చినటువంటి చెలికత్తులతోటి అమ్మ అనే మాట మనందరమే కొలుస్తాం, కానీ అతనికి ఎంతమందో. ఎందుకంటే భాగవతం వరకు చూస్తే వేలాది మంది కనబడతారు, మళ్ళాంటి వాళ్ళని కొలుసుకుంటే కోట్ల మంది. ఈ మధుర భక్తిలో ఈ మనసు అనేటువంటి పాలు, విరహం అనేటువంటి వస్తువుని వేడెక్కించి అది గడ్డకట్టి తొదగ పెరుగు అవుతుంది. ఇది స్థిరత్వ రూపం పెరుగు. విరహమును వేడి పుట్టించి మరుగబెట్టు గుండె కొండను మనసను గుమ్మపాలు తోడుకొని చల్లచూపుల గూడు కట్టి గడ్డ పెరుగయి జన్మంబు కదలదింకా. మనకు పెద్దలు చెబుతారు సాంప్రదాయంలో, పాలు ఒక్కరోజు ఉంటాయి, మరగబెట్టి పెరుగు చేస్తే ఇంకో 2 రోజులు ఉంటాయి, మజ్జిగ చేస్తే ఇంకో రోజు, కానీ ఆ వెన్న తీసి దాన్ని నెయ్యి చేస్తే కలకాలం ఉంటుంది. ఈ స్థిరత్వం ఏమిటయ్యా అంటే, మనం స్వామితో కలిసి కరగడం కొద్దీ
తాపం పొందడం కొద్దీను. అయితే ప్రభాకర శాస్త్రుల వారు ఏమంటారంటే, పంచదార నీవు పాలు నేను నీలోన కరగినాడా మన ఇద్దరం కలిసి కోవా అయ్యాము అని. అదే భావం. దేవుడు జీవుడు లాగే గురువు శిష్యుడు ఇక్కడ కలిసి కోవా అంటే అందరికీ తీపిగా ఉండే వస్తువు. ఈ స్థిర చర విషయాలన్నింటినీ కూడా ఇక్కడ కృష్ణమాచార్యులు వారు మనకి ఈ ఉపాలంబనం అనేటువంటి దాంట్లో పద్యంలో చెప్పారు. ఇంకా ఇక్కడ గురువుగారు అనంతకృష్ణ మాస్టర్ ముందు మాటలో చెప్పినట్టుగా సరసుడైనటువంటి హాస్యం బాగా, ఎందుకంటే మన తెనాలి రామలింగడు అనేది బాగా పరిశోధన చేసి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని సంతరించారు గురువుగారు. ఆ కాస్త హాస్యం వస్తుంది. ఇందులో ఏమంటాడంటే ఆయన, మనసు నిద్రయు తనువును మనమైన గునినవానికి పాల్వెన్న గునుట పనియే. అసలు మన మనసు, తనువు, మానము ఇవన్నీ తీసేసుకున్న వాడికి పాలు వెన్న తీసుకోవడం పెద్ద కష్టమా? అక్కడ దాకా ఎవడైనా చెబుతాడు. ఏమంటాడు? గుడిని మింగిన సామికి గొంతురెగదే, గుడి తలుపులోని ప్రాకార గోపురములు. మామూలుగా చెప్పుకుంటాం కదా, వాడు తలుపు చెక్కలను ఎవలేస్తాడు అంటే అప్పడాలు వదిలేస్తాడా? ఊదేస్తాడు. అలా గుడిని మింగేవాడికి లింగం ఊర్బిండి వడేము అంటాడు ఎవరో మనం తెనాలి రామలింగడు. దాన్నే గుడే కాదు ప్రాకారాన్ని కూడా మింగేస్తాడు ఈయన. ఎందువల్ల? అంతకంటే గొప్పవే పరిపక్వత చెందిన తర్వాత పరిణామక్రమంలో ఇవన్నీ కూడా ఆ లోపల ఉండేటువంటి అసలు విషయం ఒకటే కనుక, అది ప్రధానం కనుక స్వామి ఈ పరిణామంలో గుడిని తీసేసుకున్నాడు. ప్రాకారం అంటే అవన్నీ తానే అని చెప్పి తనని చూడమంటాడు. ఆ గుడిలో, గుడి ప్రాకారంలో, లోపల లింగంలో, లేకపోతే ఇంకో విష్ణువులో ఇంకొకటి ఉండడం. ఇదంతా ఎవరి ఇల్లైనా తన సొంత ఇల్లుగాగా దూరి చొరవలో ధూర్తుడితడు, వెన్నయని అయిన పాలైన పెరుగు మీగడైన ఏ స్థితిలోనైనా అపహరించు. ఇది ఏ స్థితిలో ఉన్నా, వెన్న రూపంలో ఉన్నా, దీంట్ రూపంలో ఉన్నా ఆయన అన్ని ఇళ్ళు తనవే. ఆ బృందావనంలో ప్రతి ఇల్లు తనదని తన ఇష్టానుసారంగా తిరిగాడు ఆయన. అది ఆ లీల. ఆ లీల గురించే ఇక్కడ అమ్మవారు స్వామివారి గురించి ఏ స్థితిలోనైనా సరే మనకి స్వీకరిస్తాడు అని అమ్మవారు చెబుతోంది. ఆ తర్వాత విరాగం. దీని తర్వాత ముందు ఉపాలంబనం తర్వాత విరాగం ఏమిటయా అంటే దోబూచులాట. స్వామి తనను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు, బయటికి చెప్పడు. తనలో ఉన్నటువంటి ముగ్ధత వల్ల తను చెప్పలేదు. ఇలాంటప్పుడు స్వామికి ఇద్దరికీ కూడా జరిగినటువంటి వ్యవహారం ఈ ఖండికలో. కోటి సూర్యప్రభంబయ్యు కోమలంబు మోహనంబయ్యు మోహనిర్దాహకంబు దర్శనీయము ధర్మ దుర్దర్శమౌరా, స్వామి రూపము మనమెంత చాలగలమే. కృష్ణమాచార్యుల వారు వేదమూర్తి అనడానికి, ఆయనే స్వయంగా కృష్ణుడు అనడానికి ఇదిగో ఈ మాట వాడడం. ధర్మ దుర్దర్శము అనేటువంటి మాట మనకి భగవద్గీతలో కనబడుతుంది. ఆ మాట ఇక్కడ వాడడం ద్వారా నేనే గీతాచార్యుణ్ణి, స్వామిని స్వయంగా చూడలేము. విశ్వరూప సందర్శనం చూసినటువంటి అర్జునుడు ఇక నేను చూడలేను ప్రభు, ఉపసంహరించమని చెప్పి ఆయనే కోరాడు. ఎందువల్లయా అంటే ఆ కోటి సూర్యప్రభ అనగానే ఏదో జూన్ ఎండాకాలంలో సూర్యుడిలాగా ఉంటుందా, ఒక సూర్యుడినే మనం చూడలేకపోతున్నాం కదా అంటే, అయినప్పటికీ అది కోమలంగా లలితంగా ఉంటుంది స్వామి యొక్క రూపం. మోహము అయ్యుండి మోహ నిర్దాహకం అయి ఉంటుంది. ఇది ఒక చిత్రం.
ఏమిటి మోహము, ఏమిటి మోహం అంటే ఇక్కడ నా వల్ల జరిగినటువంటిది ఓ చిన్నది తాతగారు చెప్పినటువంటి వ్యాఖ్యానం చెబుతాను. ఏదో ఒకలాటం కొద్దీ ఓ పద్యం రాశాను. నాకే అర్థం కాలేదు. నా పక్క కుర్రాళ్ళకి 4-5 చూపించాను. ఇది తప్పు అన్నారు. ఇంకా ఎంత తప్పు అంటే శుద్ధ తప్పు అన్నారు పైగా. మరి ఏం చేయాలి? తాతగారి దగ్గరికి రాధామాధవం నుంచి ఇక్కడ మన రాఘవమ్మ గారి ఇంటి దగ్గరకి వెళ్ళి, తాతగారండి నేను ఈ పద్యం రాశాను, మా వాళ్ళందరూ తప్పు అంటున్నారు, నాకైతే అర్థం కాలేదు అంటే, నీకు అర్థం అవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది, ముందుకు వస్తుంది, ఇది కరెక్టే అన్నాడు. ఏమిటి అంటే ఆ పద్యం, శ్యామల జలధర దేహుని కామాది స్ఫురణ నెల్లగమి చెడివానిన్. ఇంతవరకు బాగుంది. రామలకేటికి పురుషులకే మోహము ఉట్టించు చిన్ని కృష్ణుని గొలుతున్ అంటే స్వోచ్చో వ్యాఘాతం అని ఒకటి ఉంటుంది. మనం చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మనమే దాన్ని ఖండించడం, ఇది అలంకార శాస్త్రం ప్రకారంగా తప్పు. ఆ తప్పు ఉందన్నారు మా స్నేహితులందరూ. అయితే ఆయనకి తెలుసు మోహము పుట్టించేవాడు ఆయనే, మోహాన్ని తీసేసేటువంటి వాడు ఆయనే. కనుక ఎదిగిన 60 ఏళ్ల తర్వాత గోదావైభవం చదివిన తర్వాత నా పద్యం నాకు అర్థమైంది. ఎందువల్లంటే మనసు పండాలి. అయితే ఎందుకు రాసేసాను అంటే అది ఆయన యొక్క అనుగ్రహం. మాత్రం రాసేసాను. కృష్ణుడు అనగానే నా మొహాలన్నీ తీసేసుకుంటాడు అని అనిపించింది. కానీ ఆయనే మోహింపజేస్తున్నాడే, ఆయన్ని చూడాలి అనేటువంటి కోరిక, అంత అందమైనటువంటి ఆ బొమ్మ ఇంకోటి కనబడుతుందా అదనమాట. ఇక్కడ ఇది చదివిన తర్వాత నా పద్యం నాకు అర్థమైంది. ఏమిటి అంటే మోహింపజేసేవాడు, నిత్యము ఆయన్ని చూసి అలా ఆనందంలో మునిగిపోదామని అనిపించేవాడు ఆయనే, ఆ మోహాన్ని లాక్కునేవాడు ఆయనే. మరి రసలీలా కావ్యం అంకితాంక పద్యాల్లో రాస్తాడు ఆయన, మనసొక గొపకన్యయి మస్తకమందు ఘటస్థగవ్యమున్ తనువును జ్ఞప్తిగై కొనక తా మధురాపురి వీధులందు ఏ పని కొని ఏగుచున్నదను భావము తోచక చిక్కుకొన్న ఆ మనసు చరంగులాగు సుకుమారిన కంకితమీ సమస్తమున్. అది ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. ఆయన యొక్క మందహాసం పచ్చకర్పూరంలా ఉంటుందిట. కాటుకు పెట్టినట్టు చల్లదనం నింపింది. స్వామి కనుబొమ్మలు కదిలించి చూపులతోటే కౌగిలించుకొనగా గోదాదేవి దేహం పువ్వు మొగ్గై పాదాల మీద పడిపోయింది. అప్పుడు అది చూసి తండ్రి గారు ఒక్క చిటికి వేసి, నిన్ను నువ్వు మర్చిపోయావు అమ్మాయి అని గోదాదేవిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. కూర్చోబెడితే వాళ్ళ అమ్మగారు అన్నారు కదా, అమ్మా ఆయన స్వామి, మనం భక్తులము, అలా మీద పడిపోవచ్చా, పాదాలను ముట్టుకోవచ్చా? మనం కూడా గురువుగారు ఎంత దగ్గరికి వచ్చి దండం పెట్టుకో అన్నా సరే అక్కడక్కడ కూర్చుని కింద దండం పెట్టి వెళ్ళిపోతాం. ఎందువల్లంటే గురువుగారు అంటే మనకు ఉన్నటువంటి గౌరవము, భక్తి అన్నీ అందులోవే. కానీ వారిద్దరికీ అభేదం కనుక వారు అలా చేశారు. ఆయన కల్పించినటువంటి మోహంలోనే పడి ఆయన కళ్ళల్లోకి చూస్తేనే ఆమె వివశయై ఆయన పాదాలు అంటుకుంది. కానీ అది లౌకికంగా తప్పు కనుక తల్లి అలా దగ్గరికి వెళ్ళకూడదు అంది. అలాంటి పరిస్థితుల్లో స్వామి ఊరుకోడు కదా, సరదా మనిషి కదా, సరసుడు కదా. ఆయన అన్నాడు, రమటంచును కనుబొమ్మది పెను స్వామి, దగ్గరికి రా అన్నాడు ఆయన. రానటంచును మొగము నేను ద్రిప్పితి. ఎంత స్వామి రమ్మంటే మాత్రం అమ్మ చెప్పిందిగా, అమ్మమ్మో స్వామి దగ్గరికి వెళ్ళకూడదు. పైగా మరి స్వామికి పాఠం, ముక్కు మీద వేరెట్టి, ముక్కు మీద వేలు నొక్కుచు సిగ్గుతో తప్పటంచు బల్కి తప్పుకొంటి. స్వామి స్వయంగా రమ్మంటూ ఉంటే అది మనం చేరుకోలేము. అంటే అప్పటికింకా మనకి ఆ స్థితి రాలేదు. అది ఎప్పుడు వచ్చిందో ఈ కావ్యంలో నిండా చెప్పుకుంటూ వచ్చారు గురువుగారు. అప్పుడు స్వామి మధురమైనటువంటి ఒక చిన్న స్పర్శ ఇచ్చాడు. ఆ స్పర్శ ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే స్వామి గోదాదేవిని అనుగ్రహించదలిచాడు.
ఇది నా గుండెల నుండి పుట్టినది, తానెంతే క్షమాస్వాద్సాధ్వి. నేరుగా ఆమె భూదేవి అని స్వామి చెప్పినట్టుగా గురువుగారు గ్రహించారు. ఆ తర్వాత ఆమె ఇంకో చోట చెబుతుంది, ధ్వని మార్గంలో చెబుతుంది, నేను భూదేవిని చెప్పదు కానీ ఆ పద్యం మనం తర్వాత చెప్పుకుందాం. ఇది నా గుండెల నుండి పుట్టినది, తానెంతే క్షమాస్వాధ్వి. తానిది నన్ను అనుదినమ్ము నమ్ముకొన్నది, నా హృత్సేమలో జరగా పదనవు బుద్ధి జనించే దీనికి. అవురా నా భావంబు వేరు, ఇప్పుడే ఈ సురతీరత్నం భక్త కోటికి గతులు చూపింప కల్పించదన్. స్వామి యొక్క ఆలోచన విధానం, తన యొక్క నడకలో మన వాళ్ళు మామూలుగా అనుకుంటారు, ఆ రాక్షసుని పుట్టించడం ఎందుకు, వాడిని మళ్ళీ చంపడం ఎందుకు, అన్నీ ఆయనే అయినప్పుడు అంటే అది ఆయనకి లీల. ఆయన ఎప్పుడు అనుకుంటే ఇది మంచి ఇది చెడు అని ప్రజలకి తన బిడ్డలకి కథలుగా చెప్పుకోవడం కోసం. అయితే అన్నీ బాగా చూడగలిగిన వాడికి ఆధ్యాత్మ రామాయణంలో లాగా రావణాసురుడు కూడా మంచాడే. ఈ రావణాసురుడు మంచాడు అనడానికి ఎందుకు ప్రత్యేకించి చెప్పవలసి వచ్చిందంటే, పరమభక్తుడైనటువంటి పెరియాళ్ళవారు వారే తనకి బాధ వచ్చి సుందర రావణాసురుడా అని దేవుణ్ణే నిందిస్తాడు మధ్యలో. ఎందరు కన్యకామనులు చేసి ఎందరు కన్యకామనులు పైగా అదొకటి, మా అమ్మాయినేనా నువ్వు బాధ పెట్టింది అని ఆ రావణ. ఇంకేదంటే అందరిలోకి దుర్మార్గమైన పని చేసినటువంటి వాడు అమ్మని ఎత్తుకెళ్ళిన వాడు. అది మామూలుగా ఎవరినో ఎత్తుకెళ్ళలేదు, స్వయంగా వాళ్ళ అమ్మని ఎత్తుకెళ్ళాడు. కానీ ఆధ్యాత్మ రామాయణంలో తాను పూలకుప్ప సీతను మహోన్నతి కైకొని పోయలంకకున్ అని చెబుతారు. ఎప్పుడు వచ్చు రామవిభుడు ఎప్పుడు తప్పును బంధుబంధములు ఎన్నాళ్ళు బతికయ్యను. వాళ్ళ 36 తరాల నాటి నుంచి, రాముడికి 36 తరాల నాటి నుంచి నేను ఈ బతుకులు బతికేస్తున్నాను, నాకు ఆయన చేతిలో తప్పలేదు, ఆయన కోపం రావాలి, ఆయన విల్లు తీయాలి అంటే నేను అమ్మను బాధ పెట్టాలి అని వాడు ఒక వ్యూహం పన్నాడు. అది మంచిదే, కానీ దుర్మార్గానికి ఉదాహరణగా నిలిచిపోయాడు మహాభక్తులైనటువంటి పెరియాళ్ళవారు కూడా. ఆయన కూడా స్తుతించాడు ఇండైరెక్ట్గాను. అదనమాట. అక్కడికి తర్వాత వెళదాం. ఈమె నా నిండి పుట్టి ఇప్పుడు నాలో కలవగోరుతోంది, కానీ ఇప్పుడిప్పుడే నేను ఈమెని స్వీకరించదలుచుకోలేదు. ఏమిటి అంటే, తాను ఏర్పరిచినటువంటి సాంప్రదాయాన్ని, లౌకికమైనటువంటి నడకల్ని తాను ధిక్కరించకూడదు. లేకపోతే బలరాముడు తాగాడని మనము తాగవచ్చును అనుకోవచ్చు కదా, బలరాముడు అవతారమూర్తి కదా. కానీ బలరాముడిలాగా యమునా నదిని మళ్ళించి లక్షల ఎకరాలు వ్యవసాయం చేయగలమా? కృష్ణుడిలాగా అన్నిళ్ళు తిరిగి వెన్న దొంగతనం చేయవచ్చును, దేవుణ్ణి మనం అనుసరించడమే. కానీ కృష్ణుడిలాగా చిటికిన వేలుతో కొండను ఎత్తగలమా? ఆ పని చేయగలిగితే ఈ పని కూడా చెయ్యి. అంచేత స్వామి ఏమంటున్నాడు, కొన్నాళ్ళు ఆగాలి. ఎందుకు ఆగాలి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి గోద పెంచి పెద్ద చేసిన తండ్రి ప్రేమలతకు చిన్న మమకారమనియుడు చిగురు దొరికి చిగురు తెడకుండా పూజించి చిరుమకుండా పువ్వు నాతని చేతనే పుచ్చుకొందు. ఈ జన్మలో ఒకప్పటి తన భార్య అయినప్పటికీ, తనలో భాగమైనప్పటికీ ఈ భూదేవి ఇప్పుడు గోదాదేవిగా విష్ణు చిత్తుడు పెరియాళ్ళవారు వారి ఇంట్లో పెరుగుతోంది. ఆయన పెంచే తులసి తోట, పూల తోట అంతా కూడా స్వామి కైంకర్యం కోసమే. అలాగని వేణుగోపాలుడు వచ్చి ప్రతిరోజు పూలు కోసేసుకోకూడదు. భక్తుడు తన కోసమే కదా. మరి అమ్మ మన కోసమే వండిందని మనమే కొట్టాలని వెళ్ళి అన్నం పెట్టేసుకుంటే, అమ్మ ఎంతమంది కోసం వండిందో నీ కోసం కూడా వండింది వాస్తవమే. అందరి కోసం వండింది నువ్వు ఒక్కడవే తినేస్తే, అమ్మ అయితే అందరికీ సర్ది పెడుతుంది. ఇది ఈ సాంప్రదాయం ప్రకారంగా చిగురు తెగకుండా పూయించి న్యాయనే చెరివేయకుండా ఆయనే జాగ్రత్తగా తీసి దండగుచ్చి నాకు ఇస్తాడు.
అలాగే ఆయన పిల్ల తండ్రిగా నన్ను అడిగి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు, అలా పుచ్చుకుంటాను అని ఆ లీల కోసం ఈయన ఆగాడు. ఇక ఇక్కడ ఈ సందర్భంలో కవిగా కృష్ణమాచార్యుల వారు కనిపించే ఒక పదం వాడారు. ఇక్కడ మామూలుగా మొలబంటి, కుత్తుకబంటి లాంటి మాటలు మనం వాడతాం, కానీ ఈయన ఎలా ఉంటారు, మనసు బంటి. ఇది ఒక లెక్క, అంతవరకు అది నిండేటట్టుగా, అంటే మోకాలి బంటి అంటే మోకాలు నిండేదాకా నీళ్ళు వచ్చాయి రోడ్డు మీద, లేకపోతే ఏదో చెరువులో దిగాం మెడబంటి వరకు ఉంది అని. మనసుకి కొలత, మనసు చాలా విశాలమైంది కదా, అవసరమైతే చిన్నదైపోతుంది, అవసరమైతే పెద్ద అయిపోతుంది. అంటే ఈ ఆనందం కూడా మనసు బంటి సుఖంబులు కిల్కరించే. ఆ వేళ్ళు అలా అలా ముట్టుకున్నాడు గోదాదేవిని స్వామి ఉంగరాల చేతితోటి. ఆ గోపీమదన త్రపానుభవమ వేళల వారికి ఇట్లు కలిగెను. ఈ తనకు కలిగినటువంటి ఈ మనసు వంటి సుఖం ఎంత ఉంది అంటే, ఇలా పొందినటువంటి వాళ్ళు ముందు జన్మల్లో కూడా నా ముందు కూడా ఉన్నారు. భాగవతంలో నేను చదివాను, మా తండ్రి గారు బోధించారు నాకు. గోపీ జనాలు కూడా వారు సిగ్గుపడ్డప్పుడు ఇలాంటి ఆలోచనలే వచ్చాయా, ఈ అనుభవమే వచ్చిందా? సీమలు మీరుచున్ యమున చెంత వనమ్ముల పరువురెత్తి ఆ స్వామి విచిత్రలీలలను పాడి జనుస్సులు పొద్దుపృచ్చుటల్. ఈ జనుస్సులు అంటే బ్రతుకులు, పుట్టుకలు. మనం పుట్టుక ఎప్పుడు గొప్పదవుతుంది అంటే స్వామికి సమర్పితమైనప్పుడు అని తొలిగా బాగా తెలిసినటువంటి వాళ్ళు, తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆచరించి చూపించినటువంటి వాళ్ళు గోపికలు. అలాంటి ఒక గోపికగా నేను ఉంటే బాగుండును అనేటువంటి మధురభక్తి విధమైనటువంటి ఆలోచన విధానం అమ్మాయి అయినటువంటి గోదాదేవి చేసింది. అయితే స్వామి ఏమో కొన్నాళ్ళు ఆగుదాము, తండ్రి ఇచ్చిన తర్వాతే పుచ్చుకుందాము ఈ పువ్వుని అని ఆయన అనుకుంటున్నాడు. అయితే ఈమెమనుకుంటోంది, నన్ను స్వామి వరించాడు, నేను ఎంత అంటే జీవుడికి దేవుడికి ఎంత దూరం గమ్ముని చేరిపోదాము అనేటువంటి కోరిక ఉండడం సహజం. గురు శిష్య సాంప్రదాయంలో కూడా మనం గురువుగారికి ఎంత దగ్గరికి అయితే అంత మంచిది, గురువుగారు చెప్పిన విషయాలన్నీ మనం ఆచరిద్దాము అనేటువంటి ఆలోచన, గురువుగారిలాగే అయిపోదాం అనేటువంటి కోరిక, ఇవన్నీ ఎలాగైతే గురు శిష్య సాంప్రదాయంలో ఉంటాయో జీవేశ్వరులకు కూడా అలాంటి తపనే ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అంచేత ఆమె ఏం చేసింది, కలువ పూలన్నీ కూడా దండ గురించి అది కృష్ణుడికి ఇద్దామని తలచి మెడలోంచి బయటకు తీస్తోంది ఈ కోనేటిగట్టులో. అప్పుడు ఒక 2 చేతులు వెనకద నుంచి వచ్చి ఈ దండ తీయకుండా అట్టే పెట్టి ఒక్కసారిగా ఆ స్పర్శ, మధురమైనటువంటి స్పర్శ, పులకలు తేరేటువంటి స్పర్శ ఆమెకి కలిగించారు. ఆ ఆనందమే ఇందాక మనం చెప్పుకున్నటువంటి మనస్సు వంటి సుఖాలని మదనత్రపానుభవ వేళలు అని కవిగా కృష్ణమాచార్యులు వారు మనకి చూపించారు. ఇక ఏకాంతలీల అనేటువంటి ఖండంలో అనంత కృష్ణమాచార్యులు వారు చెప్పినట్టుగా గడుసుదనమైనటువంటి హాస్యం అది మామూలు వాడితోట, అంటే ఆ పర్యాచకం దేవుడితోటే. ఏమిటి అంటే, తెల్ల కలువల సొబగులు తేలిపోవ కాటుకలు దిద్దు రేఖలు కనులు విచ్చి నల్ల కలువలు దర్పాన నవ్వుచుండే భావనుడికింప మరదండ్రు వచ్చిరనుచు. ఆహా, ఏమి పోరిక! ఆ కొలనిలో తెల్ల కలువలు ఉన్నాయి, నల్ల కలువలు ఉన్నాయి, 2 చంద్రకాంతి చేత వికసిస్తూ ఉన్నాయి. ఆ తెల్లదనం పాలిపోవడానికి సంకేతంగా చూపించారు. నల్లదనం స్వామి యొక్క రంగు గనక అది తళతళలాడుతూ, ఈ తెల్ల కలువలు నల్ల కలువలు మేళమాడుతున్నాయి. ఎలాగా అంటే మరదళ్ళు వచ్చి బావగారిని మేళమాడినట్టుగా ఆయన ఊహించి, అంటే అద్భుతమైనటువంటి గొప్ప కథ చెబుతూ కూడా నేలను వదిలిపోడు కవి. తను చెప్పేది అంతరిక్ష విషయమే,
స్వర్గ విషయమే. కానీ ఈ భూమి మీద జరిగేటువంటి మామూలు విషయాలను పోలిక ద్వారా బాబు మనం మానవునురా, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలరా అని చెప్పడం కోసం స్వామి ఇలాంటి పోలిక బావనుడికింప మరదండ్రు. ఎందువల్లంటే అదంతా చలికాలం, హేమంత ఋతువు, మన ధనుర్మాసం కదా. ధనుర్మాసం ఉన్నప్పటికీ బాగా చలి ముదురుతుంది. ఆ చలిలో అంటే ఎంత అంటే వర్ణనా నిపుణ కవి అని పెద్దలు చెబుతారు. ఆ ఎంత వర్ణన బాగా చేస్తారంటే అతిశయోక్తి అనిపిస్తుంది. చలికి మనమే కాదుట, ఆ కొలని కూడా వణుకుతోందిట. కొలనిలో అలలు అటు ఇటు ఆడడం సహజం. దాన్ని చలికి వణుకున్నట్టుగా కవి చెప్పడం విశేషం. అయితే కేవలము కొలని ఒకటే చలికి వణుకుతోందా అంటే అందులో ప్రతిబింబిస్తున్నటువంటి చంద్రుడు కూడా వణుకుతున్నట్ట. అలలతో పాటు లోపల పచ్చకప్పు ముద్దలాగా ఉండి ఒక తెల్లని వెండి చేపలాగా ఎగిరినట్లుండి చంద్రుడు కూడా వణికిపోతున్నట్లే చలికి. ఇది ప్రకృతి వర్ణన. ఎందుకంటే ఋతుగానం అనే పేరుతోటి అన్ని ఋతువుల్ని అద్భుతంగా వర్ణించినటువంటి మహానుభావుడు కృష్ణమాచార్యులు వారు. దాని తాలూకు మంచి మంచి విషయాలు ఇక్కడ కూడా కావ్యంగా చేయదలుచుకున్నాడు కనుక మంచి వర్ణన చేసినటువంటి సందర్భం ఇది. ఏమిటయ్యా అంటే తెరమరుగు జగన్నాటక దృశ్యమయ్యే. ఇది జగన్నాటకం ఏమిటి? చలి, వేడి, కదలడం, కదలకుండా ఉండడము, ఇదంతా కూడా స్వామి యొక్క నర్తనమే. ఆ దృశ్యాన్ని అలా గుర్తించడం అనేటువంటిది ఎక్కిరాల వారి యొక్క తీర్పు. ఇక్కడ తర్వాత ఇంకో మాట అంటాడు అక్కడ ఈయన స్మరుడికి మేనమామ. స్మరుడు అంటే మన్మధుడు. మన్మధుడు ఈయన కొడుకు కదా. ఈ చందమామ గురించి చెబుతూ ఈయన స్మరుడికి మేనమామ కనుక అసలు మనకి చందమామ అంటాం. చంద్రుడు మామ ఎలా అయ్యాడు మనకి? సూర్యుడిని ఎందుకనం సూర్యమామ అని అనొచ్చు కదా. సూర్యుడు చంద్రుడు ఇద్దరు కాంతులు ఇచ్చేవాళ్లే. కొంచెం చల్లగా ఇస్తాడనా? కాదే. చంద్రుడు, లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఒకేసారి సముద్ర మథన వేళ పుట్టినటువంటి మహానుభావులు కనుక వాళ్ళిద్దరూ ఏకోదరుడు కనుక మన తల్లితో పుట్టినటువంటి వాడు మనకు మేనమామ కనుక చంద్రుడు ఒక్కడే మనకు మామ అయ్యాడు. మిగతా గ్రహాలేవి కూడా మామ అనం. అయితే అది వాడు మనకే కాకుండా ఈ చంద్రుడు విష్ణువు యొక్క పుత్రుడైనటువంటి స్మరుడు అంటే మన్మధుడు కూడా మేనమామ. అయితే బావమరుదులు సరసమాడుకోవడం సహజం కదా. నేను చాలా అందంగా ఉన్నాను అని చంద్రుడు అంటున్నట్ట. అప్పుడు స్వామి చిన్ని దరహాసం చేశాడుట. ఈ చిన్ని దరహాసం వల్ల చంద్రకాంతి వెనక్కి ఒదిగిపోయింది కనుక మరది వరుసల ఈ చందమామ గెలుచు. చందమామని స్వామి గెలుస్తున్నాడు. యుద్ధంలోనా కత్తి తిప్పాడా, బాణం వేశాడా, ఏం చేయడా? ఓ నవ్వు నవ్వాడు. నవ్వితే చంద్రకాంతులన్నీ పక్కకు పోయాయి. అది స్వామి యొక్క నవ్వు చాలా అందంగా ఉంటుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది అని కవిత్వం అన్నమాట. ఇక అవ్యక్తమైనటువంటి సాన్నిధ్యం. ఈ గోదావైభవ కావ్యానికి ప్రధానమైనటువంటి పట్టులు 5-6 కనబడతాయి. అంటే ఒక రత్నమాలలో ఏ పక్క పట్టుకున్నా రత్నమే కనబడుతుంది, కానీ మధ్యలో ఎక్కడో ప్రధానమైనటువంటి మణి అడుగును కడతాం. అలాగా గురువుగారు ఈ అవ్యక్త సాన్నిధ్యం అనేటువంటి దాంట్లో మంచి పద్యాలు ఇచ్చారు. అవ్యక్త మధుర మురళీ దివ్యామృతనాదమెటను తేలెను గాలిన్ సేవ్యంబై భూపాలము భూవ్యామంబులకు నడుమ పొల్పెసలారెన్. ఈ గోదాదేవికి స్వామి మురళీగానం చెవిలో సోకింది. తనని వెనకాతల పట్టుకుని ఈ దండ ఆపినవాడు ఎవడో తెలియదు. ఎవరికైనా ఒక స్త్రీ, అందులోనూ కన్య,
ఒక పురుష స్పర్శ తగిలితే స్వామి అనుకుందామా, తనకు నిత్యము స్వామి దృష్టి కనుక స్వామి అనుకుందామా అంటే స్వామి చేతికి ఉంగరాలు లేవు, ఈ పట్టుకున్నాయనికి ఉంగరాలు ఉన్నాయి. అంచేత తన స్థితిని స్వామికి వివరించి నిలదీస్తోంది. అసలు నాకు స్వీకారార్హత ఉందా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నేను నీకు తగుదునా? పెద్దలు ఉన్నారు కదా అని నిన్నెవరించి మనం అనేసుకుంటాం. స్వామి నిన్ను నేను కొలుస్తున్నాను. మామూలు మనం కథల్లోనూ నాటకాల్లోనూ కూడా చూస్తూ ఉంటాం కదా, నేను ఇంత కష్టపడి రోజు నీకు దండం పెడుతున్నాను, రోజు కొబ్బరికాయ కొడుతున్నాను, నాకు ఇంత అన్యాయం చేస్తావా అని దేవుడిని నిలదీస్తాం. ఇది బాగా అలౌకికం. ఇది అలౌకికమైనటువంటి ప్రేమతోటి అమ్మ ఏమంటోంది, నిన్ను వరించి మనసు నిల్పితి నీపై నీ శరీరమున్మన్న నీదు తేజము అల్పము తలంచితి తల్లిదండ్రులు ఏతెన్నున నాడు జీవిత విధిన్మరలింతురయన్న భీతి ఆపన్న శరణ్య ఎల్లప్పుడు పట్టి దహించును నదుగుండెలన్ నీ కర్పించిన ఈ సుమంబులు ఇతరుల్ నిరంధ్ర కమాటవీ వ్యాకీర్ణంబుగ చేయరాదు సుమి నీ పదార్పితంబయ్యు నీ స్వీకారార్హత కలిగిన ప్రభు మనస్సు ఈ యొక్క సందేహమున్ పోకార్పన్ వ్యతచెందిడిన్ తెలుపవే ప్రాణంబు కాపాడవే. ఒక పక్క తానే వరించాను స్వామిని అని ఈమె అంటోంది, అర్పించదలుచుకున్నాను అని. శరణాగతి ఎలా పొందింది అనేటువంటిది తర్వాత వస్తుంది. ఈవిడ భయం వల్ల ఏమిటంటే ఈ లోపల మేనమామ తన కొడుకుని తీసుకొచ్చి ఇంటికొచ్చి వివాహం విషయాలు మాట్లాడదాం, మా ఇంట్లోనూ అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి మీ ఇంట్లోనూ అమ్మాయి ఉంది కదా, వరుస కుదిరింది, చేసేస్తే బాగుంటుంది, ఒకసారి బావగారిని కనుక్కో అని చెవిలో చెప్పడం విన్నది. అప్పుడు ఇంకా వేగం. తాను ఎవరికైతే మనసిచ్చిందో, ఎవరికైతే అర్పణ కావాలనుకుందో, తాను స్వామి వేరు కాదు అని అనుకుందో ఆ స్వామి దగ్గరే మొరపెట్టుకుంటోంది. నాకు నిజంగా నేను ప్రేమిస్తున్నాను కానీ నాకు అర్హత ఉందంటావా? అవునో కాదో చెప్పు, నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఎందుకంటే నీ కోసం అట్టె పెట్టినటువంటి ఈ తనువు ఏదైతే ఉందో తుచ్చమైనటువంటి కామాటవీ వ్యాకీర్ణం కింద పోకూడదు అని చెప్పింది. అయితే స్వామి అలా నిశ్చలంగా ఊరుకున్నాడు. అప్పుడు చెప్పింది ఆమె అసలు విషయం. ఏమని? ఏనాడీ పదదాసి నీ కనులలో శృంగార దీపంబునన్ లేనంబైనదో నందగోకుల చరల్లీలావతి వల్లభ ఆనాడే ఇహవాంచ భస్మమయి నీ ఎంఘ్రిద్వయస్సేలో లేనంబైనవి సర్వవృత్తులను జాలిన్ స్వీకరింపంగదే. ఉత్తమమైనటువంటి కవిత్వానికి మనం నిత్యం పాడుకుని మనం బాగుపడ్డానికి ఈ పద్యాన్ని మనం బతుకులో అనుభవించి అనుసరిస్తే చాలు. ఎప్పుడైతే ఆమె ఏమంటుంది, ఏనాడైతే నిన్ను నీ కళ్ళల్లో చూసి నేను లీనమైపోయి ఆ వేళ నీ పాదాల మీద పడ్డానో, నువ్వు మామూలు వాడివా? నందగోకుల చరల్లీలావతి వల్లభ, నందగోకులంలో తిరిగేటువంటి గోపికలు ఉన్నారే వాళ్ళందరినీ కూడా ఉద్ధరించిన వాడు కాదుటయ్యా, నా ఒక్కళ్ళ గురించేనా? నేను ఒకదాన్నేగా, అక్కడ 1000 మంది ఉన్నారు అంటూ ఆనాడే ఇహవాంచ భస్మమయ్యి. మనం స్వామిని చేరాలి అంటే మనలో ఉన్నటువంటి కోరికలన్నీ నశించాలి. ఆయన నీ అంఘ్రిద్వయ స్పర్శలో ఆ వేళ నీ పాదాల మీద పడ్డాను కాదు, మా అమ్మ తిట్టింది కాదు, ఆ పాదాల స్పర్శ వల్ల లేనంబైనవి సర్వవృత్తులను, నేను మాట్లాడడం, కదలడం, తినడం అన్నీ కూడా నీవే అయిపోయినావు కదా అని శరణాగతి. ఈ సంశయం ఈ స్వామి అనుగ్రహం చూపినప్పుడే మనకు వస్తుంది కనుక అది వెల్లడి చేసేసింది అమ్మవారు. ఇంతటికీ ఇక్కడ ఒక మంచి మాట వాడతారు కృష్ణమాచార్య కవి గారు. ఏమిటయ్యా అంటే, ఇలా విన్నవించి ఊరుకుందా? మంచి మాట. బరువు వదలి స్వామి పదములందు.
చెప్పేసి ఊరుకుందా? అక్కడితో వదిలిపెట్టేసింది. ఇక నా పని అయిపోయింది, నేను చెప్పడం అయిపోయింది అని స్వామి పదముల యందే ఈ భారం అంతా వదిలేసి వెళ్ళిపోయింది. కొన్ని వెళ్ళిపోయి ఊరుకోవచ్చు కదా ఆనందంగాను. లేదు, మళ్ళీ రుక్మిణీదేవి ఆవేళ అందే, ధనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచెనో విచ్చేయునో. రాడు అని మాత్రం అనలేదు సుమండి, విచ్చేయును వరకే అంది. రాడు అన్నమాట అసలు తట్టుకోలేము. ఇవి కూడా ఏమంటోంది? వినిరేదో స్వామి విని యువరకుండెనో. అంతవరకు ఏ కవి గారైనా రాస్తారు. కృష్ణమాచార్యులు వారు రాసిన మాట ఏమిటయా అంటే, వెళకాదటంచు వేచనేమో. ఆమె పూర్వజన్మలో భూదేవి కదా, అంతకుముందు సత్యభామ కదా, కనుక స్వామి యొక్క ఆలోచనలను పసిగట్టగలదు. ఇప్పుడు సమయం కాదని ఆగావా తండ్రి అని స్వామి అని ఆవిడకి అనేసుకుని, ప్రశ్న ఆవిడే చెప్పేసుకుని, సమాధానం కూడా ఆవిడే చెప్పేసుకుని ఆనందంగా ఇంటి దగ్గర ఉండిపోయింది. తర్వాత అర్చావైభవం, స్వామిని ఎలా కొలుచుకోవాలి అనేటువంటి దగ్గర సహజంగా ఏ విష్ణు పారమ్యాన్ని చెప్పేటువంటి ఒగ్గడించేటువంటి కావ్యాలలోనైనా కానీ దశావతార స్థుతులు, పంచాయుధ స్థుతులు చెప్పడం విధాయకం. అది అలసాని పెద్దన్నా చేశాడు, నంది తిమ్మన్నా చేశాడు, రాయలవారు చేశారు, కృష్ణమాచార్యుల వారు కూడా అదే సాంప్రదాయాన్ని పాటించి విష్ణు చిత్తుల వారి చేత ఈ స్థుతులు చేయించారు. పైగా కృష్ణమాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. ఏమని? మన పెరియాళ్ళ వారుట కావ్యము కల్పించి చదివే అని వ్యాఖ్యానం చేశారు. అదేమిటండి, ఆయన కావ్యం రాయడం ఏమిటి? ఆయన పనంతా ఆ తులసిమాలలు కట్టడము, ఆ పువ్వులు పొమ్మించి దేవుడికి ఇవ్వడమే కదా అంటే, ఆయన ఒక లీల గతంలో చూపించాడు. ఆ పాండ్యరాజు దగ్గరికి వెళ్ళి, ఇగో ఇలాగే ఉంటుంది, ఏమీ రాని నా బండి పక్కన కూర్చోబెట్టి ఆయన లోపల అనుకుంటుంటే నేను బయటికి చెబుతున్నాను. విష్ణుచిత్తుడు ఆవాడు అన్నాడు, లేరే ఇతరులు దీలీలకున్ పాత్రముల్. స్వామి నన్ను యతఃపురా పఠిత శాస్త్రగ్రంథ జాత్యంధున్, అసలు ఏ కావ్యము చదవనటువంటి వాణ్ణి నా చేత పాండ్యరాజు దగ్గరికి వెళ్ళి విష్ణు పారమ్యాన్ని చెప్పమన్నావా? భూమి భృత్సభ నోటమైన అయశంబుల్ మీకు కాకుండునే అంటే, స్వామి నేనున్నాను కదటయ్యా, నువ్వు వెళ్ళన్నాడు. అది కావ్యం కల్పించి చెప్పారు అంటే ఈ పన్నిద్దరు ఆళ్వారులు గొప్ప కవులు. నారాయణ ప్రబంధం ప్రవచించిందేవారు. అయితే నిజానికి గోదావైభవం గురించి కొంచెం మాట్లాడాలన్నా తిరుప్పావై క్షుణ్ణంగా తలుసుకుని తెలుసుకోవాలి. నారాయణ ప్రబంధాన్ని పారాయణం చేస్తే అది అనుభూతిలోకి వస్తుంది అని పెద్దల యొక్క మాట. ఇక్కడ ఇంతటికి ఏమని వర్ణించాడు ఈయన? ఏ చక్రంబు యుగాంతవహ్ని పరివేశేచ్ఛా సముద్భ్రాంతి మత్ ప్రాచుర్యంబుగా నిండుగడ్డి వలె దైత్యానీకముంగాల్చు మమ్ము ఆ చక్రంబు తరింపజేసిడిరి భక్తానీక దృగ్జాల మాలా చంచత్ ప్రభుకేలి తోరణముగా నా భీర రూప ప్రభు. గోకులంలో మాకు దర్శనమిస్తున్నటువంటి ప్రభు, నీ యొక్క చక్రం ఎంత గొప్పది అంటే, యుగాంతంలో వచ్చేటువంటి ఆ ప్రళయ కీలలు ఉన్నాయే, దానిలాగా ప్రజ్వలించేటువంటి అంత మామూలుగా కేవలము అగ్ని కాదు, అగ్ని సముద్రంట. ఆ సముద్రం అనేటువంటి భ్రాంతించేటువంటిదిగా ఉండి ఈ రాక్షసులందరినీ కూడా ఎండుగడ్డిలా కాల్చేస్తుందిట. మామూలు అగ్గితోటే ఈ ఎండుగడ్డి ఎగిరిపోతుంది. ప్రళయకాలంలో ఉన్నటువంటి మహా అగ్ని లాగా ఈ సుదర్శన చక్రం చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ దైత్యులందరూ ఉంటారా? అలాంటి వాళ్ళని కాల్చేటువంటి చక్రము మమ్ము తరింపజేసుగాక. అదేమిటి అంటే, మా యొక్క భక్తుల యొక్క చూపులనేటువంటి మాలలు
తోరణాలుగా కట్టి, అంటే ఆశ్చర్యంగా చూస్తాం స్వామి యొక్క లీలల్ని. కనుక ఇలాగా ఈ వరుసలో మొత్తం విష్ణు పంచాయుధాలన్నింటినీ కూడా వర్ణించారు. మనకు సమయం సరిపోదు కనుక ఒక పద్యంతో అట్టే. తర్వాత స్వప్న వైభవం. ఇక తర్వాత పనిది అదే కదా, తన విషయం చెప్పేసింది, ఇంటికి వెళ్ళిపోయింది, నిద్ర రాదు, కల కావాలంటే నిద్రపోవాలి. అంచేత మెలకువ కాని కలత నిద్రలో అమ్మకి కల, అమ్మకు కూడా కాదు తన స్నేహితురాలు చెలికత్తెకి ఓ కల వచ్చిందిట. ఆ కల్లో ఆవిడ ఏమంది, అమ్మా నువ్వు సత్యభామలా కనబడ్డావు నాకు అంది. అక్కడ ఉంటుంది, అనవిని గోద తప్పుసుమి ఆడకుమంతటి పెద్ద మాట, ఆ మునిజన సేవ్యమాన పరిపూత చరిత్రకు సత్యభామకున్ మనకును సటియా చెలి. అక్కడ వరకు బాగానే ఉంది. అమ్మో ఆవిడ చాలా గొప్పది. మనం కథల్లో చూస్తూ ఉంటాం కదా, సత్యభామ చాలా ఘోరమైనటువంటిది. స్వామిని పారిజాతాపహరణని చెప్పాడు. ఏమిటి ఎంత ఘోరం అంటే, ధూర్తగోపాలుడు ఆవిడ తొలంగా తోసిందిట. కవిగారే చెప్పారు, ముక్కు తెమ్మనే చెప్పాడు జాగ్రత్తగా. చెబితే ఈయన నీవు తాచినయది అని కృష్ణుడు అంటాడు. ఆవిడ తొలంగా దోసిందిట, ఈయన తన్నిందన్నాడు. ఆవిడని తగ్గించడం కోసం అదంతా కావ్య నిర్మాణం, ఆ కథ అది వేరు. అయితే నేను సత్యభామలా కనబడ్డం ఏమిటి, ఆవిడ ఎంత గొప్పది, మునిజన సేవ్యమాన పరిపూత చరిత్ర. అంతవరకు చెప్పుకుంటే మనం చెప్పుకోక్కర్లేదు ఈ పద్యం గురించి. ఏమంది మళ్ళీ తర్వాత మరొక్క మాట, నీ జని సఫలంబుగాగలుగు స్వప్నముగాంచితి ధన్యురాలవే. ఏమి గొప్ప కళ కన్నావే తల్లి. ఆ సత్యభామ నీకు కనిపించిందా, అందులో నా పోలికలను చూశావా, నీ జన్మ ధన్యమైపోయింది. అంటే నేనే ఆ సత్యభామని, నేనే ఆ భూదేవిని అని ధని మార్గంలో చెప్పడం. ఇది కవిత్వం యొక్క ఇది. మామూలుగా చెప్పేస్తే ఏముంది, మళ్ళీ ఇంకోసారి చదువుకో, నీ జని సఫలంబుగాగలుగు స్వప్నంబుగాంచితి ధన్యురాలవే అని ఆ నేల అనేటువంటి ఆ చిలకెత్తని. ఇక్కడ ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే, ముఖ్యంగా కృష్ణమాచార్య వారిలో నాకు ఈ గోదావైభవ కావ్యంలో నాకు కొంచెం బుద్ధి కనిపించింది. ఏ ఘట్టాన్ని గురువుగారు చెబుతూ ఉంటే అది ఇంతకు ముందు ఏ కవి గారు ప్రధానమైనటువంటి గొప్ప కవి చెప్పినటువంటి మీకు అనవిని అనగానే బాగా చదువుకున్న వాళ్ళందరికీ జ్ఞాపకం ఉంటే, అనవిని వ్రేటు వడ్డయు రగంగనయంబలే నేయివోయ భగ్గన దరికొన్నాని ఆ మొత్తం ఖండికంతా కూడా పారిజాతాపహరణంలాగా చాలా చక్కగా హాయిగా సాగిపోతుంటుంది. అది చదువుకుని ఆనందించడమే తప్ప చెప్పుకోవడానికి సరిపోదు, మనం నా యొక్క శక్తి సరిపోదు. అది ఏదో ఒక పద్యం 2 పద్యాలు చెప్పాలి కనుక నేను ఏరుకున్నాను, కానీ అన్నీ గొప్పవే. ఇక్కడ స్వామి అంటే గురువుగారు ఇందాక మనం మాట అనుకున్నాం, తిరుప్పావై పాశురాలలో ఉండేటువంటి సారాన్ని ఇందులో ఇమిడ్చారు అని. అందులో చెప్పినటువంటి కొన్ని సూత్రాలు, మాలలల్లుము తోటలో పూలు తెచ్చి నీవు దాల్చిన మాలలందిమ్ము నాకు, జడధరింపకు కేశముల్ ముడిచి పైకి బంధమేర్పడ తీర్పుము వాయముడిని. ఇది దండగుచ్చి వేసుకోవద్దు అంటే కొన్ని నెయ్యి తీసుకోవద్దు, ఇలాంటివన్నీ 30 రోజుల కాలంలో కొన్ని చెప్పారు. అందులో ఒకటి ఇది. ఇంకోటి ఏమిటంటే ముద్దుగా దోస కిందంచబు. ఈ దోస కింద ఏమిటి అంటే నిలువుగా మన అమ్మలందరూ పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఎవరు చెప్పారు ఇంతకు మునుపు అంటే అలసాని పెద్దన్న గారు చెప్పారు. చేర్చుక్కగానిడ్డ చిన్ని జాబిల్లిచే సింధూర తిలకంబు చెమ్మగిల్ల.
ఆహా, ఏమి కవిత్వం అండి! అమ్మవారు అక్కడైతే సరస్వతి అమ్మవారు ఇలాగే దోసగింజలాంటి బొట్టు పెట్టుకుందిట. ఊరుకుందా మళ్ళీను ఆ గోరుతోటి చిన్నది ఉపతిలకం దిద్దింది. ఏమిటి? చంద్రవంక దిద్దింది. పెట్టుకున్నది సింధూర తిలకం. సింధూరం వేడిని పుట్టించే గుణం కలిగినటువంటిది. కిందన చంద్రుడు చల్లదనాన్ని ఇచ్చేవాడు. ఈ అంటే ఆ సింధూరాన్ని చల్లదనం ఇచ్చే చంద్రరేఖగా ఎప్పుడైతే పెట్టిందో ఆ సింధూరం కరిగిపోయింది ఈ చల్లదనానికి. అది కవిత్వం అంటే, అది కృష్ణమాచార్యులు వారు అంటే. అలాంటి వాళ్ళని చక్కగా మనకి ఈ కావ్యంలో అక్కడక్కడ ముద్దుగా దోసగింజంత బొట్టు తీర్చి నిలువు రేఖగా క్రీ చుక్క నిలుపుకొనుచు ఒక్క వనమాల మెడదాల్చి చక్కవలచి ఆలయంబున నా వక్షమందు నిలుపు అని ఎలా ఉండాలి అనేటువంటిది అమ్మవారికి చెప్పినటువంటిది అన్నమాట. తర్వాత ఈ గోదాదేవి పసుపాడినటువంటి విషయం అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఆముక్తమాల్యదలోని మొదటి 2 వీటిల్లోంచి ఎంత మంచి అంటే అక్కడ శయ్య పూజాంబుజములు ఇంకా పద్యాలన్నీ చాలా చెప్పుకోవచ్చు, అంత బాగాను ఉంటాయి. మళ్ళీ అవకాశం వస్తుందో రాదో ఇప్పుడు చెబుతా. నేను ఏమిటంటే మామూలుగా నా చిన్నప్పుడు జ్వరం వస్తే భాగవతం చదువుకునేవాడిని, జ్వరం తగ్గిపోయేది. ఆ తర్వాత కాలంలో చాలా కావ్యాలు చదువుకున్నాను, పరీక్ష కోసం చదువుకున్నాను, ఆనందం కోసం చదువుకున్నాను. కానీ భాగవతం చదివినంతటి ఆ తన్మయత్వం కలగల. మళ్ళీ రాసలీల మహాకావ్యం చదివితే మళ్ళీ భాగవతం, ఎందుకంటే ఇవన్నీ దర్శన గ్రంథాలు. మనకి ఆంగ్లం అర్థం కాకపోవచ్చు, కానీ రామకోటయ్య తాతగారు రాసినటువంటి అనువాదం చేసినటువంటి సావిత్రి చదువుతూ ఉంటే అలాంటి తన్మయత్వమే కలుగుతుంది. దానికి కృష్ణమాచార్యులు వారు మా గురుపాదులైనటువంటి మన పోచుల శేషగిరిరావు గారి యొక్క ఆనందవల్లి గ్రంథానికి ముందు మాట రాస్తూ, ఉత్తమమైనటువంటి కవులు ఏది వ్రాసినా దానికి ఉండవలసినటువంటి మంచి లక్షణాలన్నీ వచ్చి చేరతాయి అన్నారు. అది మా గురువుగారి గురించి రాశారు కృష్ణమాచార్యులు వారు, కానీ వారికి కూడా 100% వర్తిస్తుంది ఈ మాట. ఈ పరిప్రశ్నలో విఖ్యాత మార్గంలో వేదధ్వానములు అని ఇవన్నీ పద్యాలు ఎక్కువైపోతాయి, కానీ సమయం సరిపోకపోవచ్చును. స్వామి తన ఉనికిని చోదన గీతలో చెబుతాడు. స్వామి నేను ఏమిటి అంటే, సర్వజీవులు నా నుండి సాగివచ్చు, సర్వభావములకు నేను సాక్షి సుమ్ము, ధర్మమై నేను మీలోన దాగియుంటి. ఇంతకంటే సులువుగా భగవద్గీత గురించి ఇందాక పెద్ద ఆయన చెప్పాడు, శంఖారామంలో ఏ విధంగా వివరించారు అని. అది వ్యాఖ్యానం, ఇది స్వయంగా ఆయన యొక్క ప్రవచనం. ఇదంతా చదువుకుంటే భగవద్గీతను మనం అర్థం చేసుకున్నట్టే. భగవద్గీతని ఈ మన గోదావైభవంలో నిక్షేపం చేశారు. ఇంకా ఏమంటారు? ఏమి లేనట్టి గగనాన నిమిడియుండి అన్ని ఉన్నట్టి భూమిని అవతరింతు, నేను గగనాని కవ్వల నిలిచియుంటి కలగోళము నాలోన కరగిపోయి. పోతన్న ఏదైతే చెబుతాడో భాగవతంలో, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అరోకంబగు పెంజీకటి కవ్వల ఏకాకృతి అయి వెలిగే స్వామి ఎలా ఉంటాడు అంటే, కాలగోళాన్నే తనలోన నిలుపుకొని ఉంటాడు అని కృష్ణమాచార్యుల వారి యొక్క తీర్పు. నీవు నా నుండి జనించినావుగాన నా కొరకే నీవు తపించినావు సుమ్ము, నన్నె వరించి నన్నె చింతనము చేయ నాదు సాన్నిధ్యంబు నీకు పాదుకొలుపు. నీ మదికి నచ్చినట్టిది నీవే నన్ను కొరరాదని గుర్తుంచుకొనుము గోదా. ఇక్కడ చెబుతున్నాడు అసలు విషయం. మనందరికీ కూడా ఏదైతే మనం సాధన చెయ్యాలో ఆ సాధనా క్రమంలో నీ మదికి నచ్చినట్టిది నీవే నన్ను కోరరాదు. గుర్తుంచుకో, ఏమి చేయాలి? నీ బ్రతుకు నెల్ల నాలోన నిలుపుకో. నీ కథ నాది, నా కథ నీది అవుతుంది. ఎలాగా అంటే, ధర్మమన నాదు సంకల్పమర్మము అబలా
ధర్మం అంటే నా సంకల్పంలోంచే ధర్మం పుడుతుంది. ఎంత మంచిది అయినను నీవు కోరినంత వ్యామోహమై నిలిపి అడ్డగించు. అది నువ్వు ఎంత మంచిది కోరు, నువ్వు మోక్షమే కోరు, ఆ కోరిక నీకు అడ్డేసేస్తుంది, మోక్షమే రాకుండాను. అది స్వామి ఇవ్వవలసినటువంటిది, అనుగ్రహించవలసినటువంటిదే కానీ మనం కోరాల్సినటువంటిది కాదు అని స్వామి చెబుతున్నట్టుగా మనకి కృష్ణమాచార్యులు వారు భగవద్గీత సారాన్ని ఇక్కడ ధర్మమననాదు సంకల్పమర్మమబల ఎంత మంచిది అయినను నీవు కోరినంత వ్యామోహమై నిలిచి అడ్డగించు. అసలు విషయం ఏమిటయా అంటే ధర్మపదమునకు ఆత్మార్పణము వలయు. నీవు ధర్మంగా ఉందాము, ఏదైతే సృష్టి ధర్మాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, నీవు నాలో కలిసిపోవాలి అనుకుంటే ఆత్మార్పణము చెయ్యి అని ఈ భక్తులందరికీ శిష్యులందరికీ కృష్ణమాచార్యులు అనేటువంటి గురుదేవులు మనకు చెబుతూ ఉన్నారు. ఇంకా ఉపశృతిలో కూడా చాలా గొప్ప పద్యాలు ఉన్నాయి. మనకి సమయం చాలదేమోనన్న భయంతో ఒక్కటి మాత్రం చదువుతాను. రేయల్లన్ వనమాలి దివ్య కథలున్ శ్రీకాంత భక్తావళీ స్ఫాయత్ పుణ్య చరిత్రలున్ హరికథల్ సౌగంధ కస్తూరికా ప్రాయ శ్రీవిభు పాద పంకజ రజో వ్యాపార తీర్థంబు సేవాయుక్తిన్ హరివాసరంబు గడచన్ పద్మాక్షికిన్ ప్రీతిగన్. మధ్యలో వైకుంఠ ఏకాదశి వస్తుంది సహజంగా ఈ ధనుర్మాసంలో. ఆ హరివాసరాన్ని ఏకాదశి రోజుని ఆమె ఎలా గడిపింది అనేటువంటిది ఇందులో అద్భుతమైనటువంటి మామూలు పడికట్లు పదాలు చాలవు. శైలి బాగున్నది, ఇది ద్రాక్షాపాకము, గొప్ప ఏమిటిది సమాసంబులు ఉన్నవి, పద్యమంతా ఇదే, ఇవి కాదు. ఎలా ఉండాల్సినటువంటి కవిత్వానికి ఉండవలసినటువంటి మంచి లక్షణాలన్నీ కూడా స్వామి యొక్క కవిత్వంలో ఉన్నాయి అని మనవి. ఇక నేను నీవు అనేటువంటి ఖండికలో స్వామి ఎంత చక్కగా విడబర్చి చెప్తాడంటే ఇంతకంటే సులువుగా చెప్పడం ఇంకెవరికీ సాధ్యం కానంత. నీవు నాదానవు అది సుమ్ము నిశ్చయమ్ము, నీవు సలిపిన సేవలు నిర్మమములు, నీవు నా తేజమందున నిలువగలవు, ధర్మ మార్గమునెప్పుడు నమ్మబోను. ఈ నేను శాశ్వతండన ఈ నీవును శాశ్వతంబు, అదెంతకు వేరై దేనినిగాంచిన నిరువదు, దేనంజనించి ఎల్ల త్రిమ్మరుచుండున్. ఈ నేను నీకు స్వామిని, ఈ నీవే గోద రాధ ఇంకను పెక్కవు మనినులు గొపకన్యలు, నీ నా ప్రణయంబె జగతి నిత్యము సుమ్మి. నీవు నేను అంటే వేరే కాదు అని గౌణ మార్గంలో ఇక్కడ కృష్ణమాచార్యుల వారు స్వామి చేతే పలికించాడు. ఆశ నిరాశలలో అమ్మ ఇంకా ఎంతకాలం ఇందులో నేను అలా ఉండాలి అనుకున్నప్పుడు స్వామి భాష ఇచ్చినదెల్ల స్వప్నమందే, స్వప్నమది సత్యమౌనో నా భ్రమయుగాక, సత్యమయ్యనా నడిపించు సర్వమతడే, భ్రాంతి అయ్యనా హాస్యమౌ బ్రతుకు నాకు. ఇది ప్రతి సాధకుడికి సహజం. కొంత సాధన చేసిన తర్వాత తహతహలాడుతూ ఉంటున్నప్పుడు స్వామి దర్శనం కొంచెం ఆలస్యమైతే, సమయం పడితే పర్వాలేదండి, ఈ గట్టు దాటేస్తే పర్వాలేదు, ఏది దాటేస్తాను, ఒకవేళ దాటకపోతే కొట్టుకుపోతానే, అది మహాప్రవాహం కదా. ఆ మాట అమ్మగారు కూడా అనుకున్నారు. సత్యమయ్యనా నువ్వు మాట ఇచ్చావు అంటే ఎవరైనా దానికి సాక్ష్యం ఉన్నారా? కళ్ళల్లోని భావంతో భాషతో ఆయన నీకేం పర్వాలేదు, నేను స్వీకరిస్తాను అన్నాడు. అది నిజమవుతుందా కాదా అని మన మనసు తటపట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఒకవేళ నయమయ్యిందనుకో, అంతా నువ్వే, పర్వాలే. ఒకవేళ లేకపోతే నా బతుకు నవ్వుల పాలవుతుంది సుమా. అవతల మా మేనమామ కొడుకు వచ్చి సిద్ధంగా కూర్చున్నాడు, వాడు అదో భయం, వెనక పక్కలో బెల్లంలాగా. అంటే అది కూడా స్వామే. ఆ మేనమామగా వచ్చినవాడు కూడా గరుడుడే, ఆ మేనమామ కొడుకుగా వచ్చింది స్వామి అని తర్వాత చెబుతారు గురువుగారు ఈ కావ్యం చివరిలో. అది ముందు చెప్పేస్తున్నాను.
ఇక్కడ మధ్యలో విడంబన అనేటువంటి ఖండంలో స్వామి నీ పదమందు నమ్మకము వెసంబున్నదో లేదో ఆరామక్ష్మా తులసీవనిన్ ఖరఖనిత్రంబూని నేత్రవుచో నామే నెన్నంజమర్ప నీ పదములన్ నమ్మంగ యోగ్యంబగున్ నీ మాటలు వినగోరెదన్ పలుకవే నీరే జపత్రేక్షణ. మనం ఇందాక అనుకున్నాం కదండి, రాయలవారు విష్ణు చిత్తుల వారి గురించి రాసినటువంటి పద్యం అలాగా దిగిపోయింది. అంటే వేరే పద్యం రాయలేక ఆ సమాసమే తీసుకున్నాడా కవిగారు? కాదు, అనుభవ సామ్యం వల్ల, రాయలవారంటే ఉన్న గౌరవం వల్ల అవే పదాలు తన కవిత్వంలో పొదుగుకోవడం ద్వారా వారిని గుర్తించుకోవడము, నమస్కరించడమును. ఎందుకంటే కాళిదాసాది మహాకవులే వాల్మీకి వ్యాసుల నుంచి శ్లోకాలు ఇందులో పెట్టేశారు. వీళ్ళకి వేరే శ్లోకాలు రాయలేక కాదే. ఎందుకు అంటే వారంటే ఉన్న గౌరవం, అది మంచిది అనేటువంటి అభిప్రాయం తోటి ఈ ఖరఖనిత్రము అంటే తవ్వడం ఇవంతా అందులోనూ అదే. కోరికల చిరుచాపల కొలనివోలే మనసు గలవారికడ చూపి మాయలెన్ను చిక్కు తగిలించి త్రిప్పుము చిత్రగతుల నన్ను పరీక్షింప నీకేమి నవ్వులాట. కోరికలు అనేటువంటివి చిన్న చిన్న చేపల్లాగా కొలనులో అటు ఇటు మనసు తిడుతుంటే కొంచెం చిక్కులాగా తగిలించి లాగుతూ ఉంటావు రకరకాలుగాను. అంటే స్వామి ఎన్ని రకాలుగా ఆమెతోటి ఆటలాడాడో ఆ చూపులతోటే. ఏమన్నా మాట పట్టుకోవడం, ఈమె వీళ్ళు వారిని పాదాలు పట్టుకోవడం తప్ప వేరే లేదు. ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ విడంబనలో అద్భుతమైనటువంటి పద్యం పారిజాతాపహరణంలో అది దాన్ని ఏమంటారు, కావ్యాదిలో అవతారికలో ఉంటుంది ఆ పద్యం. శ్రీకృష్ణదేవరాయల వారు దక్షిణ దేశానికి వెళ్ళి అక్కడ రాజ్యాలన్నీ గెలిచి కావేరీ నదిలో ఆయన కత్తి కడిగాడుట. కత్తి కడిగితే ఆ నీరంతా ఎర్రబారిందుట. అక్కడ ఏదైతే పదాలన్నీ ఆయన వాడాడో పారిజాతాపహరణకర్త అతి మృదు మధురంగా కావ్యం రాసేటువంటి వాడు కనుక వారంటే ఉన్న గౌరవంతో మళ్ళీ అవే మాటలతోటి శ్రీరంగేశ్వర పాద పంకజరజ శ్రీగంధ కస్తూరిక సారు అని ఇక్కడ వరకు మాత్రం పారిజాతాపహరణకర్త. దానికి ఏమాత్రం తగ్గకుండా మిగతా 3 పాదాలు అద్భుతంగా చెప్పాడు ఈయన. శ్రీరంగేశ్వర పాద పంకజ రజ శ్రీగంధ కస్తూరికా సరోదార కలాప సాధన కళా సంపాదన ప్రౌఢ కావేరీ తీర్థము స్వీకరించి సుఖ సంవిద్రంగనాథ ప్రభు స్వేరస్మిన్న ముఖంబుజంబుగని సంసేవింప భద్రం బగున్. స్వామిని చూస్తే అంటే అక్కడ రక్తము గొడవ కనుక అది వేరు, కానీ అక్కడ కావేరే ఇక్కడ కావేరే. ఆ కావేరి గురించి ఏం చెప్తున్నాడు? సారోదార కలాప సాధనము, ఉదారమైనటువంటి అసలైనది ఏదైతే ఉందో ఆ కళా సంపాదన ప్రౌఢము ఆ కావేరీ తీర్థం. ఎందుకంటే స్వామి ఆ కావేరీ తీర్థానికి మధ్యలో ఉన్నాడు, దీవిలో ఉన్నాడు. తన 7 ప్రాకారాల దీంతో శ్రీరంగం కావేరీ నది మధ్యలో ఉంటుంది. అదొక ద్వీపం. అంత గొప్ప కావేరీ నదిని గురించి గతంలో కావేరీ గురించి బాగా చెప్పినటువంటి కవి యొక్క మార్గంలో కృష్ణమాచార్యులు వారు అద్భుతంగా ఈ పద్యాన్ని చేశారు. అయితే మళ్ళీ అనంత కృష్ణమాచార్యులు వారి యొక్క మాటే జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే హాస్యం ఎక్కువ కదా, తెనాలి రామలింగం మీద కదా ఆయన చేశాడు. రాయలవారు యామునాచార్య చరిత్రలో రాజ్యాత ఏమనిపిస్తాడంటే, ఓయి ఇసుమంత టెంగనావు లేవు, ఒకవేళ కానీ ఓడిపోతే లింగం మెళ్ళో కట్టి మొర్రోయనంగా తిప్పుతాను అన్నాడు. ఆ మాట కొద్దిగా మార్చి అంత ఘోరంగా కాకుండా విష్ణు చిత్తుల వారిని స్వయంగా స్వామి అంటాడు. వెర్రియాడు వారా విను. ఎందువల్ల? అమ్మాయి కనిపించటం లేదన్న బాధ ఈంది, ఆవిడ ఎక్కడుందో ఆయనకు తెలుసు వెటకారం. ఈ సరదాలో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు అంత భక్తుడు కూడా నా కుమార్తె అనేటువంటి మమకారంలో పడిపోయి ఆ కుమార్తె
స్వామి యొక్క ప్రసాదమని చిన్నప్పుడు అనుకున్నావు, దొరికిన వెంటనే మాకు పిల్లలు లేరని మా స్వామే ఇచ్చారు అని స్వయంగా తన భార్యకి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆ ఎరుక ఇప్పుడేమయ్యింది అంటే పెంచి పెద్ద చేసి నేను మామగారు అవుతాను అని ఓ మమకారం. ఈ అమ్మాయి ఏమైపోయిందో అన్న బాధ. వెర్రియాడువారా విను నాదు సృష్టిలో పోలకు అంటే వెర్రియాడువారా అన్న సంబోధన వరకు అక్కడ రాయలవారు టెంగనావు లేవు అన్నంత వరకే. కానీ అసలు విషయం మళ్ళీ చక్కనిటువంటి విషయం. విను నాదు దృష్టిలో పూలకున్న మహిమ పొలుపు వినుము. పూలు కడుపు పండు స్త్రీలు, పూలనగా కడుపు పండు స్త్రీలు. నా దృష్టిలో పురుషుడు ఒకడే గింజ ముగ్ధమూర్తి. అంటే జీవేశ్వరుల్లో ప్రకృతి పురుషుడు కలిసితేనే నేను, నా రూపాలే స్త్రీలుగా పురుషులుగా ఈ లోకం మీద నడయాడుతారు అని స్వామి స్వయంగా పెరియాల వారితో చెప్పినటువంటి మాట. పురుషుడనిడు గింజ పురుషకారము కోరి పువ్వు కడుపునందు పుట్టవలయు, పోల బ్రతుకునకును పొలతి జన్మకును ఇట్టి చుట్టరికము కలదు చూడబోయి. అవి మామూలు స్త్రీ అనుకుంటున్నావా అని చెప్పడంతో అసలు స్త్రీల యొక్క గొప్పతనాన్ని గురించి స్వామి ఈ గోదాదేవిని తల్లిగా చూశాడు కనుక, గోదాదేవే తన తల్లి అని నిరూపించదలుచుకున్నాడు కనుక ఇక్కడ స్త్రీల యొక్క గొప్పతనాన్ని కృష్ణమాచార్య కవి గారు ప్రత్యేకించి మొన్న అక్కడ అలాగే అయింది. అయితే గబగబా నడిపించేద్దాం, దాటించేద్దాం. రంగయాత్ర ఇదంతా అయిన తర్వాత అయితే మధ్యలో చాలా మంచి పద్యాలు రాశారు గురువుగారు, అది వేరే. రంగయాత్రలో అంటే అన్నీ చెప్పుకోవడానికి సమయం చాలదు. సమయమా సన్నమైంది, ఆసన్నం కాదు. సమయం ఆసన్నమైంది అంటారు, కాదు, సమయమా సన్నమైంది కనుక మనం కొంచెం వేగంగా అడుగులు వెయ్యాలి. మరి స్వర్ణఛాయల చారు దేహరుచి శశ్వద్బ్రహ్మవర్చఛటాభ్యర్థ శ్రీ విమలాస్యకాంతులు శిఖాబంధంబులింపొంద క్షీరోర్నారాశి గభేరవీచి ఋషిమాధ్వాదీర్ఘపుండ్రాననోదీర్ణాత్ముల్ తిరువైష్ణవుల్ నడువమున్ దివ్య ప్రబంధాస్యులై. అసలు వైష్ణవులు నిత్యము కూడా ఆ నాలాయిర ప్రబంధాన్ని పాడుతూ ఉంటారు. అందులోనూ ఈయన స్వామి యొక్క ఆనతి చేత శ్రీరంగానికి వెడుతున్నాడు. మనం శ్రీరంగం యాత్ర అనగానే కులశేఖరాల వారిని మనం గుర్తు తెచ్చుకోవాలి. రంగయాత్ర దినే దినే అని అదో పెద్ద చరిత్ర, అది ఇంకోసారి చెప్పుకుందాం, ఇప్పుడు సమయం లేదు. ఇది ఈ పద్యం పోతన్న గారి మీద గౌరవంతో చాలా చక్కగా ఆయన చదువులు ఆరగించే దగ్గర కర్ణాలంబిత కాకపక్షములతో గ్రైవేయహారాళితో అని చాలా అద్భుతమైన పద్యం చెబుతాడు మనకి. అలాగే ఆ తర్వాత కూడా భాగవతంలోనే ఉన్నటువంటి ఇది చవిమత్ కుండలముల్ భుజంబుల రయన్ షటీ సమచ్ఛాదితాచ్చవృష స్కంధ విశాల వక్షములతో జందంబులు ఆజానులంబి విలాసంబులు కొల్క వేదరస. ఇంకా ఇలా చదువుకుంటూ పోవడమే తప్ప చెప్పుకోవడానికి మనకి సమయము లేదు కనుక రంగప్రవేశం అయిన తర్వాత ఆయన్ని కొలిచాడు విష్ణు చిత్తుడు వారు. ద్వయమంత్రంబు జపించి రంగపతి పదద్వంద్వమున్మృక్కి ఇంద్రియ వృత్తులు తన యందు లేనమయి సందీపింపనవు తాను సర్వయతేంద్ర ప్రియ రజయోగ పద సారంభైన మార్గ. అక్కడ మనం మొట్టమొదట్లో అనుకున్నాం అది ఆముక్త మాల్యద విశిష్టాద్వైత సిద్ధాంతం అని, కృష్ణమాచార్యుల వారిది యోగ మార్గం అని ఇక్కడ పట్టిస్తుంది. సర్వయతేంద్ర ప్రియ రాజయోగము, భుక్తరహిత తారక రాజయోగము, ఇక్కడ శరణాగతి ప్రధానము అని చెప్పకుండానే అక్కడక్కడ గుర్తులు పెట్టి కవిగారు ఇది గుర్తుంచుకోండి రా బాబు అని చెప్పినటువంటి సందర్భం ఇది. రాజయోగ పద సారంభైన మార్గాన అవ్యయ రంగేశ్వరు పద పద్మయుగళీబద్ధం. ఇది
మనకు భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టంలో కనబడుతుంది ఇలాంటి పద్యం. పాతద్వంద్వము నెలమోపి పవనున్ బంధించి పంచోన్మియోంద్రం. ఇదంతా చెప్పుకుని ఎంత చెప్పుకున్నా ఇక్కడ మళ్ళీ తెనాలి రామలింగడు గారు కనపడతాడు ఈ సప్త ప్రాకారాలని ఆయన వర్ణించినప్పుడు. ఇంకెందుకులేండి మరి, ఎందుకంటే సమయం ఇంచేతండి. అమ్మవారి పెళ్లి చేయాలి మనం ఈ 10 నిమిషాల్లోనూ. నెల రోజులు వివాహం కోసం అని చెప్పి రకరకాల కష్టాలు పడి పావు గంటలో పెళ్ళి అయిపోయినా సరే ఆనందిస్తాం కదా. అయితే చీకటికి అవ్వల, పెంచీకటికి అవ్వల స్వామి సుప్తస్థితిలో ఎలా ఉంటాడు అంటే, శ్రీరంగేశ్వర కంఠహార రుచిరా శ్రీవత్సగేహంబునన్ చారుస్మేర ముఖంబుజంబు పరితశంపాభ నేత్రజ్యుతుల్ ధారావాహి ధరస్మితంబులగు గోదాదేవి ఆత్మస్థితిన్ పారంజూచి తదీయ రూపమున లిప్తన్మున్య సుప్త స్థితిన్. ఆ స్వామి యొక్క రూపాన్ని చూసి కరిగిపోయిందిట లిప్తలో. ఎవని చూచుటకై ఋషులెల్ల బ్రతుకు యోగ సాధనమూని మూనిరి ఆ ఒకడు గొపకానిమికులు చూడనొక లిప్తగాని నిలువలేడు అతనిలో గొదమ్మలేనమందే. అసలు ఆ స్వామి యొక్క సామీప్యం పొందడం, మహారుషులై ఎన్ని జన్మలు తపస్సు చేశారో, గోపకామినులుగా గొప్ప స్త్రీలుగా ఆ రేపల్లె జనాలందరూ ఎలాగైతే చేశారో ఒక్క లిప్తలో ఈమె స్వామిలో కలిసిపోయింది. అయితే తండ్రి బాధ తండ్రిది. వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, వాళ్ళు జీవేశ్వరులు కనుక వాళ్ళు ఒకటైపోయారు. తన వెనకాతలు తీసుకొచ్చినటువంటి అసలు వచ్చిందేమిటి, విషయం చెప్పడానికి వచ్చిందేమిటి, మా అమ్మాయి మేము చూసే సంబంధాలన్నింటినీ కాదని దేవుడి పేరుతో ఒక రాతిని దండం పెడుతోంది, ఆయనే పెళ్లి చేసుకుంటానంటోంది. ఏం చేయమంటావాయా అంటే రంగడ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన చెబుతాడన్నాడు. ఓహో, ఈయనకంటే ఆయన ఏదో గొప్పగా చెబుతాడు. అప్పుడు కూడా అదే జరిగింది. అంతా నువ్వే అనుకుంటే మళ్ళీ నువ్వు ఇంకో దగ్గరికి సలహాకు పంపుతున్నావే అన్నాడు. కృష్ణమాచార్యులు వాళ్ళు చెబుతారు, అంతా నేనే అనుకుంటే నేను చెప్పింది చెయ్యాలి కానీ మళ్ళీ ప్రశ్నేస్తావే అంటాడే కదా. ఇది అక్కడ అల్లాడెన్మది, మనసు చంచలమైపోతోంది. నీదు గర్భగుడిలో అన్యాయమెట్లయ్యేనో సల్లాపంబులక నాతో వెటకారమా సరదా పరీక్ష కొరక. పోనీ నన్ను ఏమైనా పరీక్ష చేస్తున్నావా? సంతాపమందించగా నుల్లాసంబా ఎరుంగలేనయితి నీ ఊహల్ జడప్రాయు నిన్ కొల్లంగొట్టిన నీకు గలిగడిది ఏ కొండంత సంతోషము. ఆయనేమో లేరగా తన సొత్తును తనలో కలుపుకున్నాడు, ఆ సొత్తు ఈయనదనుకుని ఈయన కంగారు పడుతున్నాడు. ఇంకా ఎంత ఘోరంగా మాట్లాడతాడు అంటే, ఇందాక అనుకున్నాం కదా సుందర రావణాసురుడు అని గురువుగారు చెప్పినట్టుగా, ఎంతమందిని ఇలా చేశావు నువ్వు అని మొత్తాన్ని ఏకరువు పెట్టి నీ సంగతి చూస్తాను, మళ్ళీ మా స్వామి దగ్గరికి వెళ్ళి నీ పరువు తీసేస్తాను అన్నాడు. చూసారా, మనం దెబ్బలు బాధపడలేక ఎవడబ్బ సుమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని రామదాస్ అంటాడో, అది ఆ స్థితి వస్తుందేమో అందరికీ కూడా. ఈయన తక్కువవాడా మరి, పెరియ ఆళ్వార్లు 12 కూడా అతి గొప్పవాడు, స్వామి తప్ప ఇంకో ఏదీ లేనటువంటి వాడు. ఒక చిన్న మమకారంలో పిల్ల తండ్రిని అనేటువంటి దాంట్లో పడి ఆ పిల్ల తనదనుకుని స్వామి అంతటి వాణ్ణి అనేశాడు. కొంచెం తెలిసింది, ఇది పరీక్షకేమో అని అనుమానం వచ్చింది అని ఏమంటాడు, కాల్వల్గట్టుచు కంటి నీరులుక దుఃఖాక్రాంతన భార్యయు నిల్వంజాలక విహ్వలించే. ఒక నేనే ఏడుస్తున్నట్టుకుంటున్నావా స్వామి, మా ఆవిడ ఏడుస్తుంది నా పక్కనే. కనవే నీవైన ఓదార్పవే చర్వల్ జిమ్మెడు నీ కటాక్షమున నా సంసారమున్ నిల్పవే. ఆవిడేదో వాళ్ళ మేనరుడికి ఇచ్చుకుందాం అనుకుంటోంది పాపం. ఆ పిల్ల నువ్వు మాయం చేశావు, ఆవిడ ఏడుస్తోంది, నేను బాధపడుతున్నాను. నీ ఇష్టం, నువ్వు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకే ఇస్తాను, అది వేరే విషయం. నిల్వం బాబని పెండ్లి కంపితివి, అసలు ఏదీ లేకుండా కనపడకుండా పోయింది,
ఈ బీభత్సాన్ని తీర్పు నువ్వు పంపితే ఆయన ఇలా చేశాడు అన్నాడు. మరి ఇద్దరు ఒకటే కదా, చివరిలో పని చెప్తారు కృష్ణమాచార్యులు గారు. ఏ కనులను చూచితివో, అసలు సరిగ్గా చూసావా? మీ అమ్మాయి కనబడ్డం లేదంటావేమిటి? అన్యాయం. పైగా స్వామిని అంటావా? ఏ కనులను చూచితివో చేకొని నాపైన వదలి చింతలు మరి నీవే కనుగును. వీడు చూడ పలకిలో ఉంది. అదేమిటి? ఇప్పుడు దాకా నేను ఒక్కడనే కదా ఎక్కువచ్చాను, ఆ రంగం నుంచి వెళ్ళిపుత్తూరు దాకా అంటే ఉంది, కనబడలేదు. ఆవిడ అమ్మ కనబడాలనుకుంటే కనబడుతుంది, లేదనుకుంటే లేదు. ఆవిడ పుట్టాలనుకుంది, మీ ఇంట్లో పెరగాలనుకుంది, పెరిగింది, లేకపోతే ఏది లేదు. పల్లకిలో నీ కూతురు వచ్చే సుమ్ము నీ వెంబడియే. అమ్మో, 2 నిమిషాలైతే ఇక ఆఖరి పద్యం చదవడమే న్యాయం. ఈ కావ్యం మధ్యలో కృష్ణమాచార్యులు వారు కళ్యాణ కిరణం అని తిరుపతి దేవస్థానం వాళ్ళ కోసం అద్భుతమైనటువంటి ఒక లక్షణ గ్రంథాన్ని రాశాడు. లక్షణ గ్రంథం అంటే అది కళ్యాణ సంస్కృతి అండి. ఏంటంటే మనందరమే కూడా అలా నడుచుకోమని, అది వెంకన్న బాబు ద్వారా చేయిస్తే ఎక్కువ మందికి చేరుతుందని అక్కడ ఇచ్చారు. వీరు ప్రింట్ చేసుకోలేక కాదు, ఎక్కువ మందికి చేరుతుందని. అయితే ఆ కళ్యాణ సంస్కృతిలో చెప్పినవన్నీ ఏవైతే చెయ్యాలో ఈ కవులందరికీ ఒకటే బాధ అండి. ఈ తెలుగు కవులతో వచ్చిన బాధ ఏమిటయా అంటే, అది రాముడి పెళ్లి కావచ్చు, రంగడి పెళ్లి కావచ్చు, ఇంకో ఏ దేవుడి పెళ్లి అయినా సరే తెలుగుదేశం మధ్యలోకి తీసుకొచ్చి ఇక్కడలాగే జీలకర్ర బెల్లము పెట్టించి, మామూలుగా సంస్కృతంలో అయితే పాణిగ్రహణం తప్ప అంతకంటే ఏమీ లేదు. జీలకర్ర బెల్లం పెట్టించడం, దాన్ని ఏమంటారు, బుట్టలో పెళ్లి కూతురిని తీసుకురావడం, అబ్బో అన్ని వర్ణించారు కృష్ణమాచార్యులు వారు. ఎందుకంటే కళ్యాణ సంస్కృతిని ఇందులో చూపించారు ఈ కావ్యంలో. అయితే ఈ కావ్యం అమృత బీజమైనటువంటి మకారంతో పూర్తయింది అని మనం అనుకున్నాం. అదేమిటయ్యా అంటే, ఆయ అనంతము సత్యబంధురము ఊహాతీతము మానసప్రాయంబు ఇంద్రియ గోష్ఠి నిర్వదచటన్ పల్కులు సమీపింప ఛాయన్ దూరము నుండి వేదములుగా సంచారమున్ సల్పు నిశ్రేయస్పత్తన హర్మ్యమూల నగరీ సిద్ధాంత శుద్ధా. వేదంలో ఏదైతే ఉందో అదే ఇదంతా కథ అని చెబుతూ స్వామివారు ఇంకేదంటే కావ్యం ఎప్పుడు కూడా మంగళాదిని, మంగళ మధ్యాని, మంగళాంతాని, కావ్యాన్ని ప్రదంతే అని చెబుతారు పెద్దలు. అందులో ప్రకంగా ఆది ఎంతము లేనట్టి అనుభవమున గోదలక్ష్మితో మోదమై కులికియుండే అట్టి 30 ఎవరి అనుభవము భక్తవరులకు కూర్చును భద్రపదము. ఈ 30 రోజుల యొక్క కథ నేను అక్కడక్కడ చౌచౌలుగా చెప్పాను. మనైతే ఈ కావ్యాన్ని మనకు అర్థమవుతుందా లేదా అన్న అనుమానం పక్కకు వదిలి, ఆ శబ్దమే మనల్ని రక్షిస్తుంది కనుక అవకాశం ఉన్న మేరకి రోజుకి కొద్దిగా కొంచెమైనా సరే ఈ కావ్యం పారాయణగా చేసుకున్నట్టయితే మన బతుకులు బాగుపడతాయి అని కృష్ణమాచార్యుల వారు హామీ ఇస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి, ఆది అంతము లేనట్టి అనుభవమున గోదలక్ష్మితో మోదమై కునికియుండే అట్టి 30 ఎవరేవి అనుభవము భక్తవరులకు కూర్చును భద్రపదము. నన్ను అనుగ్రహించి వారై ఫోన్ చేసి, నాయన మొన్న పిఠాపురంలో అవి ఇవి బయట కబుర్లు చెప్పి అసలు చెప్పడం మానేసి వదిలేసేవు కనుక అది ఏదైనా ఇప్పుడు అది వదిలేసి అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కూడా అలాగే అయింది అంటే నాకు ఇంకోసారి అవకాశం వస్తుందని నాకు అనిపిస్తోంది. కనుక పుత్ర రూపంలో ఉన్నటువంటి ఈ కృష్ణమాచార్యుల వారికి, ఈ అనంత కృష్ణమాచార్యుల వారికి, ఈ భక్త బంధువులందరికీ ఎందుకు ఒక మాట, ఒక నిమిషం అండి. ఒక కవి గురించి ఇంతకాలం ఎందుకు చెప్పుకోవాలి? అనంతమైనటువంటి కాలంలో 100,000 మంది కవులు పుట్టారు, వెళ్ళిపోయారు. వాళ్ళు కొంతమంది నిలబడుతున్నారు. అందులో మనం 1000 ఏళ్ళు ఆయుష్ అంటాం. మన గురుగారు చెప్పారు 1000 ఏళ్ళు ఆయుష్ అంటే
1000 ఏళ్ల పాటు వాళ్ళ కీర్తి ఉంటుంది. వాళ్ళు అలా నిట్రాడలాగా వేసిన గొంజలాగా ఉండిపోతాడని కాదు మనిషి. వారి యొక్క కీర్తి, వారు చేసిన మంచి అలా ఉండిపోతుంది అని కవిగా కృష్ణమాచార్యుల వారికి రాదగినంత ఇది రావాలి అంటే మనందరం కూడా కృష్ణమాచార్యుల యొక్క వారి యొక్క గోదావైభవమే కాదు, శ్రీపతి శతకం, ఇందులో శ్రీపతి శతకం మధ్యలో 2 పద్యాల్లో వస్తుంది, అది చదువుకోవాలి. వారి అర్పణ కావాలి, చాలా చిన్నప్పుడు చేసినటువంటివి, ఇలాంటివన్నీ చదువుకునే అదృష్టం ఆ స్వామి వల్ల వచ్చింది. మా గురుపాదులైనటువంటి పోచిరాజు శేషగిరిరావు గారి యొక్క దయ వల్ల, రామకోటయ్య తాతగారి యొక్క కృప వల్ల శ్రీ కృష్ణమాచార్యుల వారి పాదములంటే నమస్కరించుకునే అదృష్టం ఈ జన్మకు కలిగింది. నేను ధన్యుణ్ణి. ఆ ఆనందాన్ని మళ్ళీ మీ ముందు చెప్పుకునే అవకాశం ఇచ్చినటువంటి ఈ సోదర బృందానికి అందరికీ కూడా అనేక వేల ధన్యవాదములు, నమస్కారం. వాసుదేవ వాసుదేవ.